దేవుడు చెప్పిన క్షణము విలువ. దేవుని పిల్లలరా, క్షణానికి కూడా విలువ ఉంటుందా? క్షణానికి కూడా విలువ ఉంటుందా? మనం ఆలోచిద్దాం. ఎంత విలువ ఉంటుందో మీరు ఆలోచిస్తారు. ఇప్పుడు క్షణము అనగానేనండి చాలా చిన్నది. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, కనురెప్ప వేసి తీసే కాలాన్ని ఏమంటారు? క్షణం. దానికి విలువ ఉంటుందా? ఆ క్షణానికి విలువ ఉంటుందా? ఉంటుంది. ఎంత విలువ ఉంటుందో ప్రసంగం చివరిలో గంట తర్వాత మీకు అర్థమవుతుంది. దానిలోనూ దాని విలువని చెప్పింది ఎవరు అంటే దేవుడు. లోకంలో కాలాన్ని గురించి చాలామంది చెప్పారు. పండితులు, తెలివైన వాళ్ళు, తత్వవేత్తలు కాలం గురించి ఏం చెప్పారంటే, కాలం చాలా విలువైనది, పోగొట్టుకుంటే తిరిగి మరలా రాదు అని చెప్పారు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, టైమ్ ఈజ్ గోల్డ్ అంటారు. అంటే కాలము బంగారము కంటే విలువైనది అని. ఇంకేం చెప్పారు సామెతలు అంటే, కరిగిపోయిన కొవ్వొత్తిని, ఖర్చు చేసిన కాలాన్ని తిరిగి తీసుకొని రాలేం. ఎలా చెప్పారు? మరోలా ఎలా చెప్పారంటే, ఖర్చు పెట్టిన రూపాయి, ఖర్చు పెట్టిన కాలము తిరిగి మరలా రాదు. ఎంత బాగా చెప్పారు చూసారా? ఈ బాగున్నాయా బాగలేదా? మనుషులు చెప్పినయే బాగుంటే దేవుడు చెప్పింది ఇంకా అదిరిపోద్ది. ఎంత అదిరిపోద్ది అంటే ప్రతి ఒక్కడి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అంత అదిరిపోద్ది. కాలాన్ని వృధా చేసుకోకండి అని అందరూ చెప్తున్నారు. ఇంతకీ ఇక డౌట్ ఏంటంటే, వాళ్ళు కాలాన్ని వృధా చేసుకోకండి అని చెబుతూ కాలాన్ని దేనికి వాడమని చెప్తారు? చదువు కోసం, ఉద్యోగం కోసం, లోకం కోసం, సంపాదన కోసం. ఇంతేనా? వీళ్ళు చెప్పిన కాలం వేస్ట్ చేసుకోకండి, కాలాన్ని సద్వినియోగం చేసుకోండి అని లోక సంబంధమైన వాటికి కాలాన్ని వాడండి అని చెప్పారు. ఇంతకీ కాలం ఎవరిది? కాలం ఎవరిదండి? దేవునిది. కాలము దేవునిది. ఆ కాలచక్రంలో ఆయుష్కాలం పేరుతో నిన్ను ఈ భూమి మీదకి పంపించింది ఎవరు? దేవుడే. జాగ్రత్తగా వినాలి. ఈ కాలం గురించి చిన్నపాటి వివరణ ఇవ్వాలి మీకు. కాలాన్ని ఎలా లెక్క పెడతారు అంటే, ఇదిగో ఇలా కన్ను రెప్ప వేసి తీసే కాలం ఒక క్షణం, ఒక సెకండ్. అలాంటి 60 సెకండ్లు కలిస్తే ఒక నిమిషం. అలాంటివి 60 నిమిషాలు కలిస్తే ఒక గంట. అలాంటివి 24 గంటలు కలిస్తే ఒక రోజు. అలాంటివి 7 రోజులు కలిస్తే ఒక వారం. 4 వారాలు కలిస్తే నెల. 12 నెలలు కలిస్తే సంవత్సరం. అయిపోయింది. అంటే ఇప్పుడు సంవత్సర కాలాన్ని ఎక్కడి నుంచి లెక్క పెట్టుకుంటూ వస్తారు? క్షణం 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 లెక్క పెడితే నిమిషాలు అయితే, నిమిషాలు గంటలైతే, గంటలు రోజులైతే, రోజులు నెలలైతే, నెలలు కలిపితే ఏమైంది? సంవత్సరం. ఇంతకీ ఈ కాలం అంతా తిప్పుతున్నది సంవత్సరాలు. అంటే మనం 2025లో ఉన్నాం. 24, 23, 22, 21 ఈ సంవత్సరాలన్నీ మనకి రావాలి అంటే భూమి మీద ఏముండాలో మీకు తెలుసా? ఏముండాలి? గడియారం ఉంటే కాలం వస్తుందండి అనుకుంటున్నారా? లేదా నేను వాచ్ కొనుక్కున్నాను కాబట్టి కాలం తిరుగుతుంది అనుకుంటున్నారా? వాచ్ ఉంటేనో గడియారం ఉంటేనో రాదు కాలం. కాలం రావాలి అంటే భూమి ఉండాలి, భూమి తిరగాలి, పైన సూర్యుడు మండాలి. ఈ 2 ఉంటే, సూర్యుడు, చంద్రుడు, భూమి, ఈ 3 పని చేస్తే మనకేమి ఏర్పడుతుంది? కాలం ఏర్పడుతుంది. మీకు అర్థం కావాలి అంటే, చదువుకున్న పిల్లలకు తెలుసు, భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలమే ఒక రోజు. భూమి సూర్యుని చుట్టుకుని ఇలా రౌండ్ వేసుకుని వస్తుంది, దాన్నే సంవత్సరం అంటారు. అంటే సంవత్సరం ఏర్పడాలన్నా, రోజు ఏర్పడాలన్నా ఏమి తిరగాలి? భూమి తిరగాలి. ఇంతకీ తిప్పుతున్నది ఎవరు? అంటే కాలం ఎవరి వల్ల ఏర్పడుతుంది? దేవుని వల్ల. కాలం ఎవరిది? ఇప్పుడు కాలానికి ఓనర్ ఎవరు? దేవుడు. ఖర్చు పెడుతున్నది ఎవరు? అది
నీ ఇష్టానుసారం కాలాన్ని ఖర్చు పెట్టేస్తే వానరు ఊరుకుంటాడా? ఏమంటే ఎలా ఉంది చూసారా? దొరికిపోయింది చూసారా? నా జీవితం నా ఇష్టం, నేను రావాలనుకుంటూ వస్తాను ప్రార్థనకి, లేదంటే నా ఇష్టానుసారం తిరుగుతాను రోడ్డు మీద అంటాడు. నీదా కాలం, ఏం మాట్లాడుతున్నావు అసలు? నీకేం అర్థమవుతుందా? భూమి తిరిగితే ఒక రోజు వచ్చింది, తిప్పింది ఎవరు? దేవుడు. అంటే నీకు రోజు ఇచ్చింది ఎవరు? నెల ఇచ్చింది ఎవరు? సంవత్సరం ఇచ్చింది ఎవరు? దేవుడు. చివరికి క్షణం ఇచ్చింది ఎవరు? దేవుడు. 2 క్షణాలు భూమి ఆగిపోతే తిరగకుండా ఏం జరుగుతుందో తెలుసా మీకు? భూమి తిరగకుండా 1 క్షణం అలా సడన్గా ఆగిపోయింది. ఏం జరుగుతుందో తెలుసా మీకు? ఎవరికైనా యాక్సిడెంట్ జరుగుతుంది. ఏం యాక్సిడెంట్ జరుగుతుంది తెలుసా? మీరు ఎప్పుడన్నా ఆంధ్ర వెళ్ళడానికి బస్సు ఎక్కారు అనుకోండి, 120, 100 స్పీడ్లో వెళుతున్న బస్సుకి ఇంకో లారీ అడ్డు వచ్చేసింది. వెంటనే వీడు సడన్ బ్రేక్ వేశారు. మీరు సీట్లో ఉంటారా, కింద ఉంటారా? కింద ఎందుకు పడ్డారు? సడన్ బ్రేక్ వేశారు కనుక. ఇప్పుడు 50-60 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న బస్సుకు బ్రేక్ వేస్తే కింద పడితే, గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్న భూమికి దేవుడు సడన్ బ్రేక్ వేస్తే మన బిల్డింగ్లన్నీ పేక మేడల్లో కూలిపోతాయి. తెలుసా మీకు? సముద్రం మన ఇంట్లోకి వస్తుంది, మన ఇల్లు సముద్రంలోకి వెళ్తుంది. గందరగోళం అయిపోద్ది. అందుకే దేవుడు భూమికి ఏమేయట్లేదు, నో బ్రేక్స్. ఎప్పటి నుంచి స్పీడ్ బ్రేకర్లు లేవు, బ్రేకులు లేవు. ఎవడు తిప్పలేడండి ఇలాగా. తిప్పగలడు ఎవడైనా? ఫ్యాక్టరీని తిప్పమనండి ఇలాగా. 24 గంటలు బ్రేక్ లేకుండా ఏ ఫ్యాక్టరీలో ఉన్న ఏ మిషన్ అయినా తిప్పమనండి, తిరుగుతుందా? తిరగదు. కానీ దేవుడు పెట్టిన ప్రతిదీ తిరుగుతుంది. ఇంకోటి చెప్పనా, ఇలా తిరిగి పనిచేసేది? మన గుండె ఎవరు పెట్టారు చెప్పండి? ఇక్కడ దేవుడు పెట్టాడు. ఎప్పుడైనా రెస్ట్ కోరుకుంటుందా? నా వల్ల కాదు బాబు, 2 రోజులు రెస్ట్ తీసుకుంటాను అందనుకోండి, నీకు రెస్టే, శాశ్వతంగా రెస్ట్ అని పీస్ అనమాట, ఫోటోకి దండ. అందుకే ఇది రెస్ట్ తీసుకోదు. భూమి రెస్ట్ తీసుకోదు, సూర్యుడు రెస్ట్ తీసుకోడు, దేవుడు కొనకడు, నిద్రపోడు. మనిషి మాత్రం 24 గంటలు నిద్రపోతూ ఉంటాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి. ఈరోజు దేవుడు చెప్పిన క్షణం విలువ అంటే, కాలము విలువ దేవుడు ఎలా చెప్పాడంటే, నాయనా నువ్వు 1 రోజే కదా, రాకపోతే ఏమవుతుంది? 1 నెలే కదా, చేయకపోతే ఏమవుతుంది? ఈ సంవత్సరం కదా, పోనవ్వండి అని నువ్వు ఈజీగా తీసుకుంటున్నావు. కానీ కాలాన్ని అంత ఈజీగా తీసుకోవడానికి కుదరదు అన్నాడు దేవుడు. ముందు మనకి కాలం గురించి తెలియాలంటేనండి, కాలం గురించి తెలియాలి అంటే, కాలము విలువ చెప్పడానికి మనుషులు కొన్ని సందర్భాలను జ్ఞాపకం చేస్తారు. ఎలాంటి సందర్భాలు జ్ఞాపకం చేస్తారంటే, మీకు తెలుసో లేదో, గవర్నమెంట్ జాబుల కోసం ట్రై చేస్తూ ఉంటారు సంవత్సరాల తరబడి. డిఎస్సి పడుతుందని, ఏ రకరకాల ఎగ్జామ్స్కి సంబంధించిన నోటిఫికేషన్లు వేస్తుంది కదా గవర్నమెంట్. వాటి కోసం అండి 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉంటారు. దేనికోసం? జాబ్ నోటిఫికేషన్ కోసం. అలా నోటిఫికేషన్ కోసం ఒక 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు అనుకుందాం. కరెక్ట్గా ఎగ్జామ్ రోజు వచ్చింది, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాలి. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళే ముందు వీడికి ఏదో చిన్న యాక్సిడెంట్, ఒక అరగంట లేట్ అయిపోతే వాడు లోపలికి వదులుతాడా? అప్పుడు ఏమని ఎడుతాడు చెప్పండి వీడు? ఆ ఎగ్జామ్ గురించి ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు? అప్పుడు వాడిని అడగండి, సంవత్సరం విలువ అంటే ఎలా ఉంటుందో చెప్తాడు. సంవత్సరం అనేసరికి నేను యుగాలు గడిపినట్టుగా గడిపాను ఈ పరీక్ష కోసమే, పరీక్ష రాయాలి అని, ఉద్యోగం కొట్టాలి అని. ఎందుకంటే ఈ పరీక్ష అయిపోయిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వేస్తాడో తెలీదు. అది 10 సంవత్సరాలు పట్టొచ్చు, 15 సంవత్సరాలు పట్టొచ్చు. ఆ ఎగ్జామ్ మిస్ అయిపోయిన అడగండి, సంవత్సరం విలువ ఏంటో చెప్తాడు మీకు. మీకు అర్థమవుతుందా? హాయిగా మనం ఏదో అలా పని చేసుకుంటా అలా హాయిగా తిరిగేస్తే మనకేం అర్థం అవ్వదు. సంవత్సరం విలువ ఎగ్జామ్ తప్పినోడిని అడగండి, వాడు చెప్తాడు అది ఎంత పెయిన్ ఇస్తుందో, ఎంత బాధ ఇస్తుందో. మరలా కొన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి అంటే, అప్పటికి వీడు వయసు అయిపోయింది అనుకోండి, గవర్నమెంట్ జాబ్ వస్తుందా? అప్పుడు వాడు బాధ చూడండి ఎలా ఉంటుందో చెప్పలేం, వర్ణనాతీతం. పోనీ ఇది మీకు అర్థం కాకపోతే పక్కకు పెట్టండి. నెలల విలువ ఎవరికి బాగా తెలుస్తుంది అంటే, గర్భిణీ స్త్రీకి తెలుస్తుంది. తెలుస్తుందా తెలీదా? 3వ నెల సంతోషపడుతుంది, 5వ నెలకి వాంతులు స్టార్ట్ అవుతాయి, ఏం తిన్నా అరగదు,
ఏం తిన్నా వాంతులు అవుతూ ఉంటాయి, కడుపులో తెలియని బాధ, కడుపులో తెలియని నొప్పి. అందరేమో నీకు బిడ్డను కనబోతున్నామని ఒక పక్క సంతోషం, ఈ సంతోషపడాలో తెలియదు, కడుపులో బాధకి ఏడవాలో తెలియదు. 6వ నెల వచ్చేసరికి ఇంకొక రకమైన ఇబ్బంది, 7వ నెల వచ్చేసరికి పొట్ట బరువెక్కిపోద్ది, ఇక కూర్చోలేరు, నుంచోలేరు, సరిగా తినలేరు, మాట్లాడలేరు. 9వ నెల స్త్రీకి ఎలాగుంటా చెప్పండి? ఆయాసం, ఏం తిన్నా ఆయాసం, కూర్చోలేదు, నుంచోలేదు. అప్పుడు ఆ తల్లి ప్రతి నెల లెక్క పెట్టుకుంటుంది. దేనికోసం? ఈడెప్పుడు వస్తాడో నాయన బయటికి, నా కష్టం పోయిద్ది. ఎన్నో నెల గడుస్తున్న నెలలు విలువ ఎవరికి తెలుస్తుంది? అది మీరు ఒక్కొక్క దాని విలువ తెలియాలంటే ఒక్కొక్కరిని ఆలోచించాలి. ఎగ్జామ్ తప్పిపోయినోడికి సంవత్సరం విలువ తెలుస్తుంది. నెలలు బిడ్డను మోస్తున్న గర్భిణీ స్త్రీకి దేని విలువ తెలుస్తుంది? నెల విలువ తెలుస్తుంది. రోజు అడ్డా మీద నుంచుంటాడు చూసారు కూలి పనికి, వాడికి రోజు విలువ తెలుస్తుంది. ఆ రోజు అడ్డా మీద క్యారేజ్ పట్టుకుని నుంచున్న తర్వాత ఎవడైనా పనిస్తే సాయంత్రం ఇంట్లో బొవ్వ, ఇంట్లో అన్నం. ఆ రోజు పని దొరకలేదు అనుకోండి, ఇంట్లో ఏంటి ఆ రోజు? పస్తులు. వాడిని అడగండి, రోజు విలువ చెప్తాడు. ఒక రోజు పని దొరకకపోతే, 2 రోజులు పని దొరకకపోతే వాళ్ళ కుటుంబం ఎంత కష్టంగా ఉంటుందో, ఆ కాలం అంటే ఆ 24 గంటల కాలం వాడికి ఎంత పెయిన్ ఇస్తుందో మీకు తెలియదండి. ఇంకా చెప్తాను. ఐసీలో ఉన్నాడు, యాక్సిడెంట్ అయిపోయి ఐసీలోకి వెళ్ళిపోయాడు, వైద్యం చేస్తున్నారు. 24 గంటలు ఒక రోజు గడిస్తే కానీ ఏం చెప్పలేమన్నారు. ఆడి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. అంటే బతుకుతాడో చచ్చిపోతాడో తెలియాలంటే ఎన్ని గంటలు గడవాలి? 24 గంటలు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే కరోనా టైం జ్ఞాపకం చేసుకోండి. 14 రోజులు క్వారంటైన్లో వేసి 14 రోజులకి బతికేవా ఇటు లేదంటే అటు. అప్పుడు ఎలాగుండేది అడిగి ఆ 14 రోజులు ఎలా ఉంటుంది ఆలోచించండి. కాలం విలువ తెలుస్తుందో తెలియదు అలాంటి టైంలో. మామూలుగా ఇప్పుడు జాలీగా 14 రోజుల విలువ ఇప్పుడు ఏమన్నా మనకు తెలుస్తుందా? తెలీదు. కరోనా వచ్చి క్వారంటైన్లో పడితే 3 రోజుల తర్వాత కానీ చెప్పలేవు నువ్వు బతుకుతావు లేదు అంటే. ప్రతి క్షణం అలా కొట్టుకుంటే ఎప్పుడు గంట అవుతుంది, ఎప్పుడు 24 గంటలు అవుతాయి, ఎప్పుడు ఒక రోజు అవుతుంది, ఎప్పుడు 2 రోజులు అవుతాయి. కళ్ళు కాయలు కాసేటట్టుగా కాలం గురించి ఎదురు చూస్తామా లేదా? చూస్తాం. మీకు ఒక విషయం చెప్తున్నాడు, ఈ ఉదాహరణలన్నీ ఎందుకు చెప్తున్నాడంటే మన జీవితం హ్యాపీగా ఉన్నంతసేపు మనకి దేని విలువ తెలీదు? కాలం విలువ తెలీదు. జీవితం ఆనందంగా ఉన్నప్పుడు కాలం విలువ తెలీదు. హాస్పిటల్లో పడ్డప్పుడో, కష్టంలో పడ్డప్పుడో, వేదన వచ్చినప్పుడో దేని విలువ తెలుస్తుంది? కాలం విలువ తెలియాలి. విలువ ఎందుకంటే ఇది నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరము దేవుడు రాసుకొనిచ్చిన కాలం ఇది. అవునా కదా? నువ్వు ఖర్చు పెడుతున్న ప్రతి సెకను, నువ్వు ఖర్చు పెడుతున్న ప్రతిరోజు దేవుడు రాసుకొని ఇచ్చిన కాలం ఇది. ఎందుకు రాసుకున్నాడు, ఎలా రాసుకున్నాడు అన్న వివరణ చెప్తాను. దేవుడు ముందు కాలచక్రాన్ని ప్రారంభించాడు. మీరు ఆదికాండం చదువుకున్నారని నేను అనుకుంటున్నాను. 1వ అధ్యాయం 14వ వచనంలో పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, సూర్యుడిని, చంద్రుడిని, భూమిని పెట్టి. అసలు అవి ఎందుకు పెట్టాడంటే కేవలం లైటింగ్ ఇవ్వడానికే కాదు, అవి సూచనలను, కాలములను, దినములను, సంవత్సరములను సూచించుటకై. ఇక్కడ మీరు మతిపోవలసిన సంగతి ఏంటంటే కాలం ఎలాగ ఏర్పడుతుంది అంటే శాస్త్ర ప్రపంచం డెవలప్ అయినంత వరకు భూమి తిరగటం వల్ల, సూర్యుడు చుట్టూ తిరగటం వల్ల కాలం ఏర్పడుతుందని శాస్త్రం చెప్పేంత వరకు ప్రజలకు తెలియదు. కానీ ఆదికాండాన్ని రాసింది ఎవరు చెప్పండి? మోషే గారు. క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితమే చంద్రుడి వల్ల, సూర్యుడి వల్ల, భూమి వల్ల కాలాలు, దినాలు, సంవత్సరాలు ఏర్పడుతున్నాయని చెప్పేసి ఆయనకి ఎలా తెలుసు? ఆయనతో రాయించింది ఎవరో తెలుసా? దేవుడు, పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు మీరు బాగా ఆలోచిస్తే బైబిల్ నిజం, బైబిల్ సృష్టికర్త గ్రంథం అని నమ్మడానికి ఇలాంటి పాయింట్లు ఆలోచించినప్పుడు మీకు అర్థమవుతాడు దేవుడు నిజమే కదా. శాస్త్రం వచ్చి భూమి తిరుగుతుందని, భూమి గోళంగా ఉందని, అది సూర్యుడి చుట్టూ తిరుగుతుందని, అప్పుడు కదా కాలాలు ఎలాగ ఏర్పడతాయో లోకానికి తెలిసింది. నీకు నాకు శాస్త్రవేత్తలు చెప్తే తెలియలేదు. ఎవరు చెప్పారు మనకి ముందే? ఆదికాండం 150 రూపాయలు పెట్టి బైబిల్ కొనుక్కుంటే మొదటి పేజీలోనే కాలం ఎలాగ ఏర్పడుతుందో చెప్పాడు దేవుడు.
150 రూపాయలు పెట్టి బైబిల్ కొనుక్కుంటే మొట్టమొదటి మానవుడు భూమి మీద అలాగ వచ్చాడో చెప్తాడు దేవుడు. కానీ శాస్త్రానికి 100 సంవత్సరాలు ప్రయోగాలు చేసి 1000 కోట్ల రూపాయలు ధనాన్ని వెచ్చిస్తే అప్పుడు చెప్పారు. పోనీ అది కూడా నిజం చెప్పారా అబద్ధం చెప్పారా? ఇన్ని కోట్లు తగలేసి ఇంత కాలాన్ని తగలేసి కోతు నుండి మనిషి వచ్చాడని చెప్పారు వాళ్ళు. మీకు అర్థమవుతుందా? నిజంగా బైబిల్ ఎంత వండర్ అండి మన చేతుల్లో ఉండటం. 1000 రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు చేసినా వాళ్ళకి దొరకని నిజాలు బైబిల్ కొనుక్కుంటే మనకు దొరికేస్తున్నాయి. కారణం ఏంటి? బైబిల్ను రాయించింది సృష్టికర్త. సృష్టిలోనికి ఏం కావాల్సిన చెప్తాడు ఆయన. మోషే గారికి ఈజీగా చెప్పాడు, నాన్న కాలాలు దినములు సంవత్సరాలు ఏర్పడుతున్నవి సూర్యుడి వలన చంద్రుడి వలన భూమి వలన. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అంటే దేవుడు ప్రారంభంలో కాలచక్రాన్ని ప్రారంభించాడు. ఈ కాలచక్రం అనేది తిరుగుతూ ఉంటది. కాలం అనేది అలా తిరుగుతూ ఉంటది. ఈ కాలచక్రంలో మనిషి ఆయుష్కాలం పేరుతో ఎంటర్ అవుతాడు. ఈ చక్రంలోకి తన ఆయుష్కాలాన్ని ముగించుకుని ఈ కాలచక్రంలోంచి వెళ్ళిపోతాడా? మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. ఈ కాలచక్రంలోకి మా తాతగారు ప్రవేశించారు. మా తాతగారి కాలం అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత మన నాన్నగారి కాలం, ఆయన ఈ కాలచక్రంలో దేవుడు ఆయనకి ఇచ్చిన ఆయుష్కాలం అంత ఉన్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా కాలం, మన కాలం, మనం ఉంటాం ఈ కాలచక్రంలో. మనం పర్మనెంట్గా ఉండిపోతాం, మనం వెళ్ళిపోతాం. మనం నెక్స్ట్ మన పిల్లలు ఈ కాలచక్రంలో ఉంటారు. అంటే ఈ కాలచక్రంలోనికి మనిషి ఆయుష్కాలం పేరుతో ఎంటర్ అవుతాడు. ఇంతకీ ఈ కాలచక్రంలోనికి ఆయుష్కాలం పేరుతో దేవుడు నిన్ను ఎందుకు పంపించాడు? ఇది తెలిస్తేనే కాలము విలువ అనేది నీకు తెలుస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, అర్థమవుతుందా? తిరుగుతున్న ఈ కాలచక్రంలోకి ఇందిరాగాంధీ గారు వచ్చారు. ఆవిడ వెళ్ళిపోయింది. తర్వాత వాళ్ళ కొడుకు రాజీవ్ గాంధీ వచ్చాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నది ఎవరు? రాహుల్ గాంధీ గారు. ఆయన ఉంటాడా? అప్పుడే తెల్లగడ్డం వచ్చింది ఆయనకి, ఆయన వెళ్ళిపోతాడు. ఆయనకి పెళ్ళి అవ్వలేదు, పెళ్ళి అయితే కొడుకు ఉండేవాడు. నెక్స్ట్ ఏంటో తెలియదు. మరి మీకు అర్థమవుతుంది ఇప్పుడు? అంటే ఈ కాలచక్రంలోనికి మనిషి 60 ఏళ్ళు 70 ఏళ్ళు 30 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఆయుష్కాలం పేరుతో వచ్చి ఆ ఆయుష్కాలాన్ని ముగించుకుని వెళ్ళిపోతున్నాడు. ఈ కాలచక్రం మాత్రం అలాగే తిరుగుతుంది. ఇప్పుడు ఈ కాలచక్రంలో నువ్వు ఆయుష్కాలం పేరుతో 30వ సంవత్సరంలో ఉన్నావు, 40వ సంవత్సరంలో ఉన్నావు, 50వ సంవత్సరంలో ఉన్నావు. అంతేనా? నాకు మొన్న 39 వచ్చింది మే నెలకి, నేను 39లోకి వచ్చాను. అంటే ఈ కాలచక్రంలో దేవుడు నాకు 39 ఇచ్చాడు. ఇంకా ముందే ఎంత రాశాడో నాకు తెలియదు. ఆయన ఇచ్చిన ఆయుష్కాలం నేను భూమి మీద ఉంటాను. మీరు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఈ కాలచక్రంలో ఆయుష్కాలం పేరుతో నువ్వు ఎందుకు ఎంటర్ అయ్యావు? అసలు ఈ కాలం దేనికి ఇచ్చాడు దేవుడు నీకు? ఇది తెలియాలి. బైబిల్ చూద్దాం. కీర్తన గ్రంథం 139వ కీర్తన 16వ వచనం చూద్దాం. ముందు కీర్తన గ్రంథం 139వ కీర్తన 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఈ పదం అండర్లైన్ చేసుకోండి. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితం అంటే రాసేశాడు. ఏమి రాశాడు చెప్పాలి దేవుడు? నియమింపబడిన దినములు. నువ్వు భూమి మీద ఇన్ని దినాలు ఉండాలి. ఏమండి, మన ఆయుష్ని మనం సంవత్సరాలతో లెక్క పెట్టుకుంటాం, కానీ దేవుడు దేనితో లెక్క పెడుతున్నాడు? రోజులతో లెక్క పెట్టుకుంటున్నాడు. తెలుసా? ఎవడైనా చచ్చిపోయినప్పుడు, ఏమండి చిన్నోడండి అప్పుడు చచ్చిపోయాడు, ఎంత అండి వయసు అండి అంటే ఏం చెప్తారు చెప్పండి? ఏం లేదండి, చాలా పొడి చూడండి 18 ఏళ్ళు అండి అంటారు. అంటే మనిషి ఆయుష్కాలం దేంతో లెక్క పెడుతున్నాడు? సంవత్సరాల్లో. కానీ దేవుడు దేంతో లెక్క పెడుతున్నాడు? దినాలు, రోజులతో లెక్క పెడుతున్నాడు నీ ఆయుష్కాలాన్ని. నీకు 16,000 రోజులు ఇచ్చాడా, 15,000 రోజులు ఇచ్చాడా, 1000 రోజులు ఇచ్చాడా, 2,000 రోజులు ఇచ్చాడా? దినాలతో లెక్క పెడుతున్నాడు నీ ఆయుష్కాలాన్ని. అంటే భూమి మీద మనిషి తన జీవిత కాలంలో అనుభవిస్తున్న ప్రతి దినము దేవుడు రాసుకొనిచ్చిన దినం. నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితం. అంటే ఈరోజు ఏ డేట్ చెప్పండి? 21. 21వ
తారీఖు 5వ నెల 2025 ఆయన డైరీలో ఉంది గనక నువ్వు భూమి మీద ఉన్నావు. మీకు అర్థమవుతుందా? రేపటి దినం మీకు రాయలేదనుకోండి దేవుడు, ఈరోజు రాత్రి మనం చచ్చిపోతాం. తెలుసా మీకు? రేపటి దినం దేవుడు మీకు రాస్తేనే భూమి మీద మీరు ఉంటారు. నియమింపబడిన దినములు, సంవత్సరాలు కాదు, దినములు దినములు దినములు. అంటే దేవుడికి ప్రతి దినము లెక్కే, ప్రతి దినము లెక్కే. దేవుడు ప్రతి దినము లెక్క పెట్టుకున్నాడు. మనం దేవుడిలో సరిగా ఉంటున్నామా లేదా అని ప్రతిరోజు లెక్క పెట్టుకుంటామా? మీరు చెప్పండి. నెలకి 4 ఆదివారాలు, సంవత్సరానికి ఏమండి 50 నుంచి 55 ఆదివారాలు వస్తాయి. ఎవరైనా కనీసం వారాలైనా లెక్క పెట్టుకుంటారా? నేను సంవత్సరంలోనే 55 వారాలు చర్చికి వెళ్ళిపోయాను, ఏ ఒక్క ఆదివారం కూడా నేను మానేయలేదు. కనీసం వారం లెక్క పెట్టుకుంటాడా మనిషి? లెక్క పెట్టుకోడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు లెక్క పెట్టుకున్నారు ఏం చెప్పండి? ఈ పోయిన 2024లో మీరు ఎన్ని ఆదివారాలు మానేశారు? లెక్క చెప్పండి మీరు. మనం పెట్టుకుంటామా? ఖాళీగా ఉంటే వెళ్తాం, ఖాళీగా లేకపోతే మానేస్తాం. మనకేముంది? లెక్కలేముంది? లెక్కల పత్రాలు మనకేమున్నాయి? మనకి లేవు. కానీ కాలాన్ని ఇచ్చిన దేవుడు నీ ప్రతి దినాన్ని లెక్క పెడుతున్నాడు. నియమించాడట నువ్వు భూమి మీద ఎంతకాలం బతకాలో. ఈ ఆయుష్కాలంలో, ఈ కాలచక్రంలో ఆయుష్కాలం పేరుతో నువ్వు ఎన్ని దినాలు ఉండాలో నియమించి, ఆ నియమించిన దినాలన్నీ తన డైరీలో రాసుకున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నియమింపబడిన దినాలు అంటే అందరికీ ఒకేలా నియమించలేదా? ప్రారంభం నుంచి మీరు ఆయుష్కాలం చూడండి, ఒకేలా నియమిస్తాడా? నియమించడు. ఆదాము 930, మెతుషేల 969. అదిటండి డిఫరెన్స్. అబ్రహాం గారి దగ్గరకు వచ్చేసరికి 175. ఏమంటే మోషే గారి దగ్గరకు వచ్చేసరికి 120. అదేంటది? ఒకరికి 175, ఒకరికి 120, ఒకరికి 930, ఒకరికి 969. మన దావీదు గారి కాలానికి వచ్చేసరికి, మన కాలానికి వచ్చేసరికి 60, 70 అధిక బలం ఉన్న ఎడల 80. అది కూడా బాగా ఆయాసం, దుఃఖం, మొత్తం బీపీ, షుగరు, థైరాయిడ్, మోకాలు నొప్పులు ఈ మందే. అయినను వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే. మనకి మరీ దారుణంగా ఉన్నాయండి బాబు. 30 ఏళ్ళు ఆహారం తినొచ్చు, 30 దాటిన తర్వాత ట్యాబ్లెట్లు తినాలి. నిజమా కాదు చెప్పండి? 30 దాటిందా పొద్దునే బీపీకో ట్యాబ్లెట్, షుగర్కో ట్యాబ్లెట్, థైరాయిడ్కో ట్యాబ్లెట్. ఏంటి జీవితం? ట్యాబ్లెట్ల జీవితం. ఒకప్పుడు మన చిన్నతనంలో టిఫిన్ బాక్స్లు అట్టుకుని తిరిగేవారు. ఇప్పుడు ఏమట్టుకుని తిరుగుతున్నారు? ట్యాబ్లెట్ బాక్స్లు అట్టుకుని తిరుగుతున్నారు. అయినా సరే ఈ జీవితం మీద మోజేమన్నా చచ్చిపోద్దా? నా కాలం అయిపోతుంది, నా ఆరోగ్యం పోతుంది, నేను దేవుడికి ఏమి చేయలేకపోతున్నాను, బ్రతకలేకపోతున్నాను అన్న చింత ఏమైనా కలుగుతుందా మనుషుల్లో? వాళ్ళకంటే నిజంగా నేను ఆశ్చర్యపోయాను. 180 ఇచ్చినా, 900 సంవత్సరాలు ఇచ్చినా, ప్రారంభంలో మీరు నోవహు కానీ, హనోకు కానీ 100 సంవత్సరాలు వాళ్ళు దేవునితో నడిచారటండి. 100 సంవత్సరాల ఆయుష్కాలం ఇస్తే 100 సంవత్సరాలు కూడా దేవుడిని అంటి పెట్టుకుని బతికారట. మనకు 100 సంవత్సరాల 60-70. ఇటు 60-70 కూడా బతకవా? అసలు వాళ్ళ ముందు నిలబడతా ఉండి మనం. హనోకు దేవునితో నడిచాను. ఎంతకాలం నడిచాను? ఏమండి ఎంతకాలం? అది 300 సంవత్సరాలు చిల్లర దేవుడితో నడిస్తే నువ్వు 60 ఏళ్ళు నడలేవా? ఊరుకుంటాడా నువ్వు నడకపోతే దేవుడు? అంటే 3 తరాలు మనవి, అంతే కదా? మన 3 తరాలు కలిపితే ఆయన ఒక జీవితకాలం, ఆ జీవితకాలం అంతా దేవునితో నడిచాడట. మనమేటండి 60-70 ఏళ్ళు 30 ఏళ్ళు పట్టుమని దేవుడితో నడవం, దేవుడితో ఉండం, దేవుడి కొరకు బ్రతకం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, నేను బిట్టు చెప్తాను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయుష్కాలాన్ని నియమిస్తున్నాడు. ఇంతకీ ఈ డిఫరెన్స్ ఎందుకో తెలుసా మీకు? ఇక్కడ కారణం ఉంది. నాకు 40 రాస్తే నేను 40కి వెళ్ళిపోతాను, మీకు 50 రాస్తే 50కి వెళ్ళిపోతారు, ఒకరికి 20 రాస్తే 20కి వెళ్ళిపోతారు. ఎందుకు ఈ ఆయుష్కాలాన్ని డిఫరెంట్ ఆయుష్కాలాలని దేవుడు నియమించాడు అంటే నీ కాలం విలువ నీకు తెలియాలి. ఎందుకు నియమించాడు తెలుసా? భూమి మీద మనిషి ఖర్చు పెడుతున్న ప్రతి సెకను, ప్రతి గంట, ప్రతి రోజు, ప్రతి దినము, ప్రతి నెల, ప్రతి సంవత్సరము దేవుని యొక్క పనికాలం. అది ఆయుష్కాలం పక్కన మనం ఏం రాసుకోవాలో తెలుసా? దేవుని
పనికాలం. ఇందాక తమ్ముడు చెప్తున్నాడు, మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఏం చేసుకోవడానికి? పనికాలం కదా ఇది. పనికాలంలో మీరు ఏం చేసుకోవాలి? పని చేసుకుంటే డబ్బులు ఏమైనా పట్టుకుని ఆంధ్రాకి వెళ్తారు. ఇక్కడ పని చేసుకోవడానికి వచ్చి పుణె నిండా లేదంటే మహారాష్ట్ర నిండా సోలాపూర్ నిండా షికార్లు తిరుగుతున్నారు అనుకోండి, ఇక్కడ పని చేసుకోకుండా ఆంధ్రాకి ఏం పట్టుకుని వెళ్తారు? మీకు అర్థమవుతుందా? పని కాలంలోకి ఏం చేసుకోవాలి? ఖచ్చితంగా పని చేసుకోవాలి. ఇప్పుడు మన ఆయుష్కాలం ఏ కాలం అనుకుంటున్నారు? బైబిల్ చూస్తారా? యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద చూసారా ఎంత బాగా రాశాడండి దేవుడు. భూమి మీద నరులకు ఇవ్వబడిన కాలము, ఆయుష్కాలము, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలం. అది ఏ కాలం అట? అంటే నువ్వు ఎవరితోనో యుద్ధం చేయడానికి ఎవరితో చేయాలి? క్రైస్తవుని యుద్ధం ఏంటి చెప్పండి? ఎవరితో? కనిపించని చీకటి శక్తి అపవాదితో నిరంతరము నువ్వేం చేయాలి? యుద్ధం చేయాలి. వాడు నీ సహోదరుని ఎవరిని చెడపడితే వాడి మీద యుద్ధం చేసి వాళ్ళని విడిపించుకుని రావాలి. ఇది నీ యుద్ధం. ఇదిగో ఈ సభలో యుద్ధం జరుగుతున్న ఈ 2 రోజుల సభలో యుద్ధం అండి ఇది. అపవాది మాయలో ఉన్న వారిని విడిపించడానికి మనం అపవాది పైన చేస్తున్న యుద్ధం. మన ఇంట్లో వంట వండుకోవటం మన యుద్ధం అది. ఇప్పుడు దేవుడి కోసం 100 మందికి 150 మందికి వండటం ఎలాగుంటుంది పొయ్యి దగ్గర? ఇది యుద్ధం అంటే. ఇంట్లో గరిటె తిప్పడం ఏముంది? నలుగురికి ఇక్కడ తిప్పాలి గరిటె. ఇది యుద్ధం అంటే. ఈ పొయ్యి దగ్గర 250 మందికి 300 మందికి 25 కేజీల బియ్యం అలాగేసి ఆ సెగ మొఖాన్ని కొడుతుంటే గంజి వారుస్తుంటే ఉంటుంది యుద్ధం. దేవుని పనే దేవుడి పక్షాన అపవాదితో మనం చేసే యుద్ధం. అర్థమైందా? భూమి మీద నరుని కాలం యుద్ధ కాలము కాదా? నెక్స్ట్ వాని దినములు వాడికి నేను ఇచ్చిన దినములు కూలివాని దినములు వంటివి కావా? అంటే దేవుడి కోసం ఏ పని చేయడానికి వచ్చాం మనం? కూలి పని. పని చేయకపోతే జీతం రాదు. ఏ జీతం చెప్పండి? ఆయన ఇచ్చే జీతం ఆయన పట్టుకొని వచ్చుచున్నాడు. యెషయా గ్రంథం తెలుసు కదా, 63వ అధ్యాయం. యేసుక్రీస్తుల వారు అందరికి ఏం పట్టుకుని వస్తున్నాడట? జీతాలు పట్టుకుని వస్తున్నాడు. ఏంటా జీతం అంటే? నిత్యజీవం, పరలోకం. ఎవరికి ఇవ్వాలి? ఇదిగో ఈ సభలు పెట్టారు కదా 2 రోజులు కన్వీనర్స్, వాళ్ళకి ఇవ్వడానికి వస్తాడు. ఆ కన్వీనర్స్ సహాయం చేసిన వాళ్ళకి ఇవ్వడానికి వస్తాడు. ఈ సభలకి ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడుతున్న వాళ్ళకి జీతం. ఈ 2 రోజులు పని చేసుకుంటే 2 రోజులు జీతం. ఇంకోసారి సభ పెడితే ఇంకో 2 రోజులు పని చేసుకుంటే ఇంకో 2 రోజులు జీతం. రేపటి నుంచి నీ చేపలు పని చేసుకుంటే నీకు జీతం. ఆయన దగ్గర ఏముండదు. ఈ డిఫరెన్స్ తెలియదు చాలా మందికి. దేవుడు పని చేస్తే దేవుడి దగ్గర జీతం, నీ సొంత పని చేసుకుంటే నీకు జీతం. నీ జీతం ఏమైనా పరలోకానికి ఉపయోగపడుతుందా? ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే, పోను నువ్వు పని చేసుకుని వచ్చిన జీతాన్ని దేవుడి కోసం ఖర్చు పెట్టావు అనుకో, అప్పుడు మళ్ళీ పని చేసిద్ది. మనం మన కోసం ఖర్చు పెట్టుకోవడం తప్ప దేవుడి కోసం ఖర్చు పెడతాం. నిజం చెప్పండి. దేవుడి దగ్గరికి రావడమే కష్టం అంటే, దేవుడి దగ్గర కూర్చోవటమే కష్టం అంటే, దేవుడి కోసం ఖర్చు పెట్టగలవా మన కష్టార్జితాన్ని? మీరు ఆలోచించండి. కనుక భూమి మీద నరుని కాలం దేవుని కొరకు చేస్తున్న యుద్ధ కాలం. కాలం ఎందుకు ఇచ్చాడు చెప్పండి? ఇప్పుడు కాలం ఎందుకు ఇచ్చాడు? దేవుని పక్షాన దేవుని పని చేసే కాలం, యుద్ధ కాలం. రైట్. ఇవి కూలివాని దినాలు. ఎవరు పని చేసుకుంటే వాళ్ళకే జీతం. ఇది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు మరి పని కాలం ఎందుకంటే మారింది? అందరికీ ఒకలా ఇవ్వకుండా నాకు కొంత, ఆయన కొంత, ఆయన కొంత. కాలం ఎందుకు మారింది అంటే, కాలం ఎప్పుడు మారుతుంది అంటేనండి, పనిని బట్టి మారిపోద్ది. ఎఫ్ఎస్సీ 2:10 మీకు తెలుసు కదా అందరికీ. దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడట? ముందుగా సిద్ధపరచిన సక్రియలు చేయుటకై క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎఫ్ఎస్సీ 2:10 మీరు చాలాసార్లు చదువుకున్నారు. మనమందరం పుట్టింది దేవుడి పని కోసం, సత్క్రియలు చేయడానికి పుట్టాం. వెరీ గుడ్. ఇప్పుడు మన జీవిత రహస్యం, మన జన్మ రహస్యం పనికాలం అయితే, నరునికి దేవుడిచ్చిన కాలం దేవుని కొరకు పనిచేసే కాలం యుద్ధ కాలం అయితే, ఇప్పుడు ఈ కాలంలో మార్పులు ఎందుకు వచ్చాయి? నాకు ఒక కాలం, నీకు ఒక కాలం ఎందుకు వచ్చిందంటే, చేసే పనిని బట్టి కాలం అనేది నిర్ణయించబడుతుంది. పని నిర్ణయిస్తుంది. మళ్ళా చెప్తున్నాను, కాలాన్ని పని నిర్ణయిస్తుంది. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. నా వైపు చూడండి అందరూ.
ఒక సింగిల్ ఫ్లోర్, ఒకే ఫ్లోర్ ఉన్న బిల్డింగ్ ఉంది, 2 రూములు, ఒక ఫ్లోర్, చిన్న ఇల్లు. ఒక పెయింటర్ని పట్టుకొచ్చాం, ఇల్లు పాతపడిపోయింది. బాబు దీనికి పెయింట్ వేయాలని అడిగావు. వేస్తాను సార్ అన్నాడు. ఒకసారి చెక్ చేసుకుంటే 2 రూములు అవుట్ మొత్తం చెక్ చేసుకున్నాడు. పెయింట్ వేయడానికి ఎన్ని రోజులు పడుతుందని అడిగితే ఎన్ని రోజులు చెప్తాడు చెప్పండి? సుమారుగా 2 రోజులు లేదంటే 3 రోజులు, అంతేనా? వేసేస్తాడు, అంతే కదా. 2 రూములు బయట జస్ట్ 3 రోజుల్లో వేసేస్తాడు. ఇప్పుడు ఇదే పెయింటర్ని ఒక పెద్ద అపార్ట్మెంట్ దగ్గరికి పట్టుకెళ్ళి, 4-5 ఫ్లోర్ల అపార్ట్మెంటు, ఒక్కొక్క ఫ్లోర్కి 4 రూములు ఉన్నాయి, ఈ బిల్డింగ్ని చూపించి మొత్తం లోపల బయట ఈ బిల్డింగ్ మొత్తానికి పెయింట్ వేయాలని చెప్పాం. ఓకే సార్ వేస్తానంటాడు. ఎన్ని రోజులు పడుతుందని అడగండి. 2 నెలలు పడుతుంది అంటాడు. ఇక్కడ ఎంత చెప్పాడు ముందు? 3 రోజులు. అక్కడ ఎంత చెప్తున్నాడు? 2 నెలలు. కాలం ఎందుకు మారిందో చెప్పాలా? అర్థమైందా? కాలం ఎందుకు మారుతుంది? పనిని బట్టి. ఇప్పుడు నీ కాలం ఎందుకు మారుతుంది? అర్థమైందా? ఇప్పుడు నాకు ఎంత పని అయితే ఇచ్చాడో ఆ పనికి ఎంత కాలం సరిపోతే అంతే రాస్తాడు నాకు. నీకు ఎంత పని అయితే ఇచ్చాడో ఆ పనికి నీకు ఎంత కాలం సరిపోతుందో అంతకాలం రాస్తాడు. ఇప్పుడు మీకు అర్థం కావాలి, ఈ ఆయుష్కాలాన్ని ఏది డిసైడ్ చేస్తుంది? పని. పని 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 మిగిలిపోయింది అనుకోండి, కాలం అనేది పెరిగిపోతుంటుంది. పని మిగిలిపోయింది, కాలం. పని అవ్వలేదు, ఇంకా చేయాలి, పని అవ్వలేదు, ఇంకా చేయాలి, పని అవ్వలేదు, ఇంకా చేయాలి. ఈ విషయం మీకు తెలుసో లేదో, ఇది బాగా ఎవరికి అర్థమైపోయింది అంటే మోషేకి అర్థమైపోయింది. ఎందుకంటే ఇచ్చిందేమో 120, మొదటి 40 సంవత్సరాలేమో లోకంలో గడిపాడా సకల విద్యలు నేర్చుకోవడానికి. మిగతా 40 ఏమో పెళ్ళి, పిల్లలు, ఇక ఈ గొర్రెలు మేపుకోవటం, ఆ అడవుల్లో తిరగటం. 80 అయిపోయిన తర్వాత దేవుడు వచ్చాడు. మోషే, ఏంటి నువ్వు పుట్టింది దేనికోసం? నువ్వు పెరుగుతున్నది ఎక్కడ? అడవుల్లో తిరుగుతున్నావు నువ్వు అన్నాడు. ఏంది బాబు, నేను ఎందుకు కోసం పుట్టానంటే, నువ్వు ఫరో దగ్గర నిలబడాలి కదా. బానిసత్వంలో ఉన్న లక్షల మంది ఇశ్రాయేలుకు విడిపించడానికి నాయకుడుగా కదా నిన్ను పుట్టించా, నా పనికి కదా నిన్ను పుట్టించా, నువ్వేంటి మేకలు మేపుకున్నావు అన్నాడు. స్టార్టింగ్లో కాస్త మొరాయించాడు మోషే. మొరాయించాడా? నా వల్ల అవ్వదు బాబు, నాకు నత్తిగా ఉంది, 4 తిరగదు సరిగానే, నువ్వు చెప్పే పని లేవు, నా వల్ల అంట. ఎవడు మీకు విషయం తెలుసలేదో, దేవుడి పని అనగానే మీ హృదయం కూడా మీకు అదే చెప్తుంది. మనం మీటింగ్లు పెట్టడమా, మనం వంటల దగ్గరికి వెళ్ళడమా, మన వల్ల ఎక్కడవుతుంది, మనకి ఎక్కడొస్తుంది వంట అంటారు. ఇంట్లో అయితే మాత్రం చుట్టాలు వచ్చినప్పుడు అండి పక్కోటి డేగిసాలు తెచ్చి మరీ వండుతారు. వండరా? దేవుడి దగ్గరికి వంట నాకు ఎక్కడొస్తుందండి, అక్క చేసుకుంటుంది, ఆవిడకి అలవాటు కదా, నాకు రాదు. ఇటు దేవుడి పని రాదా? దేవుడి పని రాదండి. మీకు మాట చెప్తానండి, బైబిల్లో దేవుడు భక్తులకు పని చెప్పినప్పుడు ఆ భక్తులు ఆ పని వాళ్ళకు వచ్చా దేవుడు నేర్పాడా? ఉదాహరణ, నోవహుకు ఓడ కట్టడం ఎవరు నేర్పారో చెప్పాలి నాకు. అంతకుముందు ఏమైనా ఓడలు తయారు చేసి కంపెనీలో పనిచేసాడా? మీరు చెప్పండి. కట్టిన ఆయన ఎలా కట్టాలి తండ్రి అంటే, ఇది 7 అడుగుల్లో నరుకు మొక్క అన్నాడు. నరుకుతాను తండ్రి. ఇది 3 అడుగులు నరికేవా, 2 కలిపో పక్కనెట్టు అన్నాడు. అయిపోయింది. కింద కీలు రాయి అన్నాడు, కీలు రాసాడు, అంతే. వాళ్ళు వేసి అలా నుంచుంది. నువ్వు దేవుడి కోసం ఏదైనా పని చేయాలనుకోండి, నీకు రాదా? చక్కగా బైబిల్ నేర్చుకుని ప్రసంగం చెప్పాలనే దీక్ష పూనితే చెప్పలేవా? చెబుతావు. వంట చేయాలని చేయలేవా? చేస్తావు. ఏదైనా దేవుడి కోసం ఇంకో పని చేయాలని చేయలేవా? చేస్తావు. మీటింగ్లో పెట్టాలని నువ్వు నిర్ణయించుకుంటే పెట్టలేవా? పెడతావు. కానీ నువ్వు సంకల్పించటం లేదు. ఎవరి కోసం? దేవుడి కోసం. ఆడపిల్లలు ఉంటారు, వచ్చే సంవత్సరం ఖచ్చితంగా నా మెడలో తాడు పడాల్సిందే. సంకల్పించారంటే పడతదా పడదా నాకు చెప్పాలా? భర్తను తలకిందులుగా తపస్సు చేయించైనా మెడలో ఏమేస్తారు? తాడు పడాల్సిందే. అంత బలంగా మీటింగ్ పడాల్సిందే అను అంటవా? అయ్యి మనకెందుకు, పాస్టర్ గారు పాస్టర్ గారు చూసుకుని మనకు అలాంటివి వద్దు. మెడలో తాడు పడిందా, ఇంటి పైన ఫ్లోర్ పడిందా, ఇంటి ముందు కారు పడిందా, ఇవన్నీ నా మెడ మీద పడి చివరికి పాతాళం పడిందా? అదే కదండి. ఇవన్నీ చివరికి ఎక్కడికి లాక్కెళ్తాయి? అంతే. లోకం భలే చమత్కారి. నువ్వేం చేస్తావో తెలీదు. నువ్వు చచ్చిపోయే లోపు 4 రాళ్ళు వెనక, ఎందుకంటే అవి మెడ మీద పడి చచ్చిపోలా, ఆ రాళ్ళన్నీ వచ్చి 4 రాళ్ళు వెనకేసుకో అని చెప్పింది తప్ప 4 ఆత్మలు సంపాదించని చెప్తుందా?
చెప్పదు. 4 రాళ్ళు వెనకాలేస్తే నీకు సంతోషం, 4 ఆత్మలు వెనకేసుకుంటే ఎప్పుడైనా దేవుని సంతోషపెట్టే మాటలు చెప్తుందో లోకం నీకు? చెప్పదు. పోనీ ఇక్కడ విన్న నువ్వు వెళ్ళి ఆ లోకస్తుడు ఎవడైనా ఆ మాటలు చెప్తున్నాడు ఊరుకవే, 4 రాళ్ళు కదవా, ఒక్క ఆత్మను సంపాదించాలవా అని చెప్తావా నువ్వు? చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడేమో విశ్వాస వీరులం, బయటికి వెళ్ళిన తర్వాత అవిశ్వాస వీరులం మనం. మళ్ళా గుడికొచ్చి మళ్ళా ఈ వాక్యం వినేంత వరకు లోపల నుంచి మనకేం రాదు, మళ్ళీ విశ్వాసం రాదు. పడుతూ లేస్తూ నిజమా కాదా, అక్కడికి వెళ్తేనేమో దేవుడి కోసం బతకాలనిపిస్తుంది ప్రసంగం విన్నప్పుడు. బయటికి వెళ్ళిన తర్వాత ఎవడో అలాగా అపవాది వచ్చి వెత్తబడిన వాక్యాన్ని ఏం చేస్తున్నాడు, ఎత్తుకుని వెళ్ళిపోగానే మళ్ళీ ఎంటీ, మళ్ళీ ఏటో దేవుడు మళ్ళీ ఆదివారం వెళ్ళే వరకు నాకేం తెలీదు. ఇలాగుంది మన జీవితం. జాగ్రత్తగా వినండి. ఈరోజు కాలము, భూమి మీద నువ్వు ఖర్చు పెడుతున్న కాలము దేవుడి కొరకు నువ్వు చేయవలసిన పని కాలము. ఏ కాలం? పని కాలం. ఇది భూమి మీద ఉన్న మనుషులు ఎంతమంది గుర్తుపెట్టుకున్నారు? ఎవరికైనా తెలుసా ఈ సంగతి? భూమి మీద నాకు ఇచ్చిన రోజు, నేను గడుపుతున్న గంట, నేను ఖర్చు పెడుతున్న ప్రతి క్షణము దేవుడు తన పని చేయడానికి ఇచ్చాడని ఎవరికైనా తెలుసా? కాలాన్ని ఎలా వాడుతున్నారంటే పని చేసుకోవడానికి, చదువుల కోసం, ఏదైనా సాధించడం కోసం. కొంతమంది అయితే అసలు కాలం విలువ తెలియదు. అసలు లోకంలో ఎందుకు బతుకుతున్నారో వాళ్ళకే తెలియదు. తినడానికి త్రాగడానికి పుట్టామన్నట్టుగా తిరుగుతారు లోకంలో పడి. వాళ్ళని వదిలేయండి. కాస్త నాకు ఏదో కాలం విలువ తెలుసు అన్నవాడు ఆ కాలాన్ని కూడా దేనికి ఖర్చు పెడుతున్నాడు అంటే లోకంలో ఏదో ఒకటి సాధించడానికి. ఇంతకీ కాలం ఇచ్చిన దేవుడు అది నా పని కాలము, నువ్వు నా కొరకు బ్రతకవలసిన కాలము అంటే ఎవరికి అర్థమైంది చెప్పండి? మీకు మాట చెప్పనండి, దేవుడి పని చేయడానికి వచ్చిన కాలం దేవుడి పని కాలం అయితే పనిలోనికి మనకి వెంటనే పని వచ్చేస్తుందండి. పనిని ముందు మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఎప్పటి నుంచి నేర్చుకోమన్నాడు తెలుసా దేవుడు? నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు. అంటే దేవుడి గురించి మనం ఎప్పుడు నేర్చుకోవాలట? చిన్నప్పుడు. ఇప్పుడు మన వయసు ఎంత? 50, 40, 30 పైనే కానీ కింద లేరు నాకు తెలిసి ఎవరు. ఎక్కడో రేరు తమ్ముడు, స్టేజ్ మీద చిన్నోడు, కుర్రోడు. ఇంకెవరున్నారు? ఎత్తండి చేతులు. ఎవరున్నాయి? ముందున్నాయి 4, 5. మొత్తం మీద 30 అట్టే పోయినాయి. మీకు ఒక విషయం చెప్పనండి, మన ఆయుష్కాలం ఎంత చెప్పండి? 60 వేద్దాం. ఎందుకంటే మిగతా 70 మంచం మీదే, పనికిరాని కాలం అది, వదిలేయండి. నా లెక్క 60 అండి. ఓకే, నీకు 60 సంవత్సరాలు అంటే దాంట్లో 30 సంవత్సరాలు నిద్రపోతావు. తెలుసా నీకు? 60 ఏళ్ళ ఆయుష్కాలంలో ఎంతకాలం నిద్రపోతాం? 30 సంవత్సరాలు నిద్రపోయావు అంటే 60లో ఎంత పోయింది? ఇప్పుడు 30 పోయింది. ఈ 30లో నువ్వు వంట చేసుకోవడానికి, నువ్వు భోజనాలు చేయడానికి, నువ్వు పని చేయడానికి ఎంత తీసేద్దాం చెప్పండి? అంతకాదు, ఎక్కువే పోయిద్ది. ఎందుకంటే నువ్వు పొద్దున్న పనికి ఎన్ని గంటలకు వెళ్తావు? పొద్దున్న 9 గంటలకు వెళ్తే సాయంత్రం ఇంటికి ఎప్పుడు వస్తావు? 6 గంటలకి. అంటే ఎక్కువ కాలం. ఇప్పుడు 24 గంటలు, 6 గంటలేమో పనికి, 12 గంటలేమో నిద్రకి. అంటే ఎంత పోయింది? 18. మిగిలిపోయిన 6 గంటలు దేవుడు పని చేస్తాను వాళ్ళు చేయొద్దండి. అరగంట బైబిల్ చదివితే నిద్ర వచ్చింది మనకి. అంటే ఆ మిగిలిపోయిన 30లో కూడా నాకు తెలుసండి 4 నుంచి 5 సంవత్సరాలు కూడా దేవుడి కోసం బతుకుతారా? అంటే ప్రతి గంట లెక్క పెట్టుకోండి. ఈరోజు పొద్దున్న సాయంత్రం వరకు సభ ఉంది కాబట్టి ఇక్కడ ఉంటారండి. రేపు అయిపోద్దండి. ఎల్లుండి ఎక్కడ ఉంటారో చెప్పాలి నాకు. అది నీ పనా దేవుడి పనా? నీ పని. అది కౌంట్లోకి వస్తుందా? రాదు. ఇప్పుడు ఈ మిగిలిపోయిన 30లో నువ్వు దేవుడి పనిలో ఎంతకాలం ఉంటావు చెప్పు? బాగా లెక్కెట్టుకో. తిప్పు కొడితే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు రాదు. నీకు ఇచ్చిన ఆయుష్కాలం ఎంత? 60. చివరికి దేవుడికి తగులుతున్న కాలం ఎంత? 4, 5. మిగతాదంతా ఎవరికి వాడేసాం? మనకే వాడేసాం. ఈ తిప్పు కొట్టి 4-5 సంవత్సరాల్లో మళ్ళీ ఏమండి ఈసారి సభలు పెట్టి అన్నయ్య మధ్యలో ఒక నెల గ్యాపించి మళ్ళీ పెట్టాడు అనుకోండి, చాలా మంది విసుక్కుంటారు. ఈయనకి పని లేదు, అత్తమాట సభలే అనుకుంటారు ఇల్లు. చూసారా? అంటే పుట్టిందేమో దేవుడి కోసం,
దేవుడి సన్నిధి ఎంత బాధపడుతున్నాం చూసారా? ఆ కాలాన్ని దేవుడికి ఇవ్వడానికి ఎంత బాధ వచ్చేస్తుంది చూసారా మనకి? మీకు అర్థమవుతుందా కాలం? ఇదంతా మనసులో పెట్టుకుని యేసుప్రభు ఒక డైలాగ్ వేశారండి. నిజంగా అది అర్థం కాదు, కానీ బాగా డెప్త్లోకి వెళ్ళి ఆలోచిస్తే ప్రతి ఒక్కడి గుండెలని పగలగొట్టాడు యేసుప్రభు. లూకాసు వార్త తీయండి, 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయం 54వ వచనం నుంచి చదువుతాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 54వ వచనం చదువుదాం. మరియు ఆయన జనసమూహముతో, అంటే ప్రజలతో ఈ ప్రసంగం చేస్తున్నాడు. మీరు పడమట నుండి మబ్బు పైకి వచ్చుట చూచున్నప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు. చూసారా? అంటే మీరు ప్రకృతి మీద బాగా పండితులు అయిపోయారు అని చెప్తున్నాడు యేసు ప్రభు. మీకు అర్థమవుతుందా? ప్రకృతి మీద మీరు పండితులు అయిపోయారు. ఎలాగైపోయారు తెలుసా? వాన మబ్బు పైకొచ్చుట చూడగానే మీరు ఏం చెప్తారట? వర్షాలు వచ్చేస్తాయి. మీరు ఇప్పుడు చెప్తున్నాడా న్యూస్లో, ఈసారి ఋతుపవనాలు వారం రోజుల ముందే వచ్చేస్తాయి, వర్షాలు ముందే పడిపోతాయి అంటున్నాడు. వాళ్ళ గురించి చెప్తున్నాడు, ఇది వాతావరణ శాఖల గురించి. మీరు భలే చెప్తారా, మేఘాలు రాగానే వర్షాలు పడతాయని పొగుడుతున్నట్టుంది కదా. ఇప్పుడు యేసుప్రభు పొగుడుతున్నట్టుందా? జాగ్రత్తగా వినాలి. యేసుప్రభు ఇక్కడ మాట్లాడుతున్నదే, భలే చెప్తారు వాయి మీరంటే అది మరి మేము అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు చెప్తారు చూడండి తర్వాత. అలాగే జరుగును, దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడగాలి కొట్టుతారని చెప్పుతారు. అలాగే జరిగిపోద్ది, అంతే కదండి. వేసవకాలంలో ఏ గాలి వస్తుంది? వేడి గాలి, దక్షిణపు గాలి వస్తుంది. వడదెబ్బ కొడుతుందిరా, బయటకు వెళ్ళకరా అని చెప్తారు. అలాగే జరుగుతుందా? అలాగే జరుగుతుందని వెంటనే అన్నాడు చూడండి, వేషధారులారా, ఒరే దొంగల్లారా అన్నాడు. ఇదేటండి ఇది? పైన పొగిడినట్టుగా పొగిడి వెంటనే ఏం చేస్తున్నాడు? మీరు వేషధారులు రా, మీరు దొంగలు రా అన్నాడు. ఎందుకంటున్నాడండి? వర్షాకాలం తెలుసు మీకు, వేసవకాలం తెలుసు, ఆ కాలాలు ఎలా మారుతాయో తెలీదు, ఆ కాలాన్ని ఎవరిచ్చారో తెలీదు, ఆ కాలాన్ని ఎందుకు ఖర్చు పెట్టాలో తెలిసిన అలా బ్రతకని వేషధారులారా అంటున్నాడు అనమాట. అర్థమైందా? అర్థం అవ్వలేదా? మళ్ళా చెప్తాను. వేషధారులారా అని ఎందుకన్నాడంటే, చదువుతారా? వేషధారులారా, మీరు భూమి ఆకాశముల వైఖరిని గుర్తింపనెరుగుదురు. ఈ కాలము, అది ఆయన పాయింట్. ఈ కాలాన్ని గుర్తించరేంటి? ఆ కాలము దేవుడు పనికాలం అని గుర్తించరండి. వర్షాకాలం వస్తే పంటలు వేసేస్తారా? వేసవకాలం వచ్చేస్తే మేడకి పోయి ఒడియాలు పెట్టుకుంటారా? ఇందుకరా కాలం మీకు ఇచ్చింది నేను, ఇందుకా కాలాన్ని మారుస్తున్నది, ఇందుకా వర్షాలు వస్తున్నది. ఏమంటే ఒక మాట అడిగినా, పోయిన వర్షాకాలం వచ్చింది, పంటలు వేసుకున్నాం, మీరైతే మీ పనిలో చక్కగా చేపలు పట్టుకున్నారు. మళ్ళీ వర్షాకాలం వచ్చేస్తుందా? నలపోతే వచ్చేసింది. ఏమంటే సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వచ్చేసింది అంటే నీ ఆయుష్కాలంలో సంవత్సరం పోయిందని అర్థం, కరిగిపోయింది. మరి పోయిన వర్షాకాలం నుంచి మరలా మబ్బులు వచ్చి మరలా వర్షాలు వస్తున్నాయంటే ఒక సంవత్సరం వేస్ట్ అయిపోయింది కదా. గడిచిన సంవత్సరంలో దేవుడికి నువ్వేం చేశావు చెప్పు, లెక్క చెప్పు. ఏమి చేయలేదండి. ఒడియాలు పెట్టుకున్నాను. ఆంధ్రాలో అయితే ఒడియాలు పచ్చళ్ళు ఏ కాలం వస్తాయి? వేసవికాలం వస్తాయి. ఈ పచ్చళ్ళు పెట్టుకోవడానికి, ఒడియాలు పెట్టుకోవడానికి, ఏమండి వర్షాకాలం వస్తే పంటలు వేసుకోవడానికి. ఎందుకండి దేవుడు కాలం ఇస్తున్నది? వర్షాకాలం ఎప్పుడు వస్తుందో తెలుసు, ముందే చెప్పేస్తావు, 6 రోజులు ముందు వచ్చేస్తానే మబ్బులని. వేసవకాలం ఎప్పుడు వస్తుందో తెలుసు, శీతాకాలం ఎప్పుడు వస్తుందో తెలుసు. ఏ కాలానికి ఏం చెయ్యాలో నువ్వు డిసైడ్ చేసుకుని కాలాన్ని ఖర్చు పెడుతున్నావు. కానీ కాలము నేనిచ్చాను అని, ఆ కాలము నా పని కాలం అని, నువ్వు నా కొరకు బ్రతకటం లేదని ఎప్పుడైనా కాలాన్ని గుర్తిస్తున్నావా అన్నాడా? మీరు కాలమును గుర్తింప నెరుగనేల. కాలాన్ని ఎందుకు గుర్తించటం లేదు? కరిగిపోతున్న కాలం ఎందుకు లెక్క పెట్టుకోవటం లేదు? మీకు మాట చెప్పనా? నా వైపు చూడండి అందరూ. మనకి బర్త్డే రోజుని అందరూ బర్త్డే విషెస్ చెప్తుంటే ఎలాగుంటా చెప్పాలి? హ్యాపీ బర్త్డే అనగానే అది మరి నాకు అంతమంది ఫ్యాన్స్ అని లోపల మురిసిపోతాం. పైన దేవుడు ఏమని మురిసిపోతాడు తెలుసా?
ఒరే నువ్వు చావుకు 1 సంవత్సరం దగ్గర పడ్డావురా. ఇది నిజమే కాదు చెప్పండి? బర్త్డే అంటే మనం సంతోషపడుతున్నాం, కానీ దేవుడు బాధపడుతున్నాడు. ఏమని? కాలం వచ్చిందని నువ్వు సంతోషపడుతున్నావు, దేవుడేమో ఇచ్చిన కాలం అయిపోయిందిరా 1 సంవత్సరం. పోయిన సంవత్సరంలో ఎండిన మొక్కలాగా ఏమి ఇవ్వలేదురా నాకు నువ్వు ఫలాలు. మరలా బర్త్డే చేసుకుంటున్నావు. ఆ బర్త్డేకి మళ్ళీ పాస్టర్ గారు ప్రార్థన చేయాలి, సంఘంలో అందరూ కేక్ కొయ్యాలి, అందరూ ఆ కేక్ నుండి నీ నోరు నుండా పెట్టాలి. నాకు మాత్రం ఏమీ పెట్టవు, నాకు మాత్రం ఏమీ చెయ్యవు. బర్త్డే అనగానే డెత్ డేకి 1 సంవత్సరం ముందుకు వచ్చావని అర్థం. బాధపడాలా సంతోషపడాలా? మీకు అర్థం అవ్వలేదు తెలుసా? బర్త్డే ఎంతకాలం? చావుకు దగ్గర అవుతున్నప్పుడు ఎవడన్నా బాధపడతాడా సంతోషపడతాడా? బాధపడతాడా? వాక్యం అర్థమైనడు అందరూ బర్త్డే విషయం చెప్తుంటే ఏటోనండి నా కాలం అయిపోతుంది, మీరు విశేషాలు బాగానే ఉన్నాయి, ఆయన చెప్తాడా లేదా? ఏటది? వెరీ గుడ్ మై సన్, ఈ సంవత్సరం అంతా నా కోసం వాడబడ్డావురా, ఈ సంవత్సరం అంతా నాకు పనిలో ఉన్నావురా, ఈ సంవత్సరం అంతా అన్ని ఆదివారాలు గుళ్ళోనే ఉన్నావురా, అన్ని ఆదివారాలు ప్రసంగాలు చేసేవురా, అన్ని ఆదివారాలు పాటలు పాడేవురా, అన్ని రోజులు నన్ను స్తుతిస్తున్నావురా, అన్ని రోజులు నా పనిలోనే ఉన్నావురా, ఇంకో సంవత్సరాన్ని సంతోషంగా ఇస్తానురా మై సన్ అనాలి. ఎవరు అనాలి? దేవుడు. దేవుడు నీ బర్త్డేకి సంతోషపడుతున్నాడా లేదో ఆలోచించు. నాకు బర్త్డేకి మా నాన్న బట్టలు కొన్నాడు, మా అక్క చీర కొన్నది, ఇవి మన ఆనందాలు. అంతే కదండి? బర్త్డేకి ఎవరైనా గిఫ్ట్లు తెచ్చారనుకోండి, ఎలాగుంటుంది? సంతోషం, ఆనందం. ఈ గిఫ్ట్లకి పొంగిపోతున్నావు, కానీ కాలం కరిగిపోయిందని బాధ ఏమైనా ఉందా? లేదు. ఎందుకు లేదంటే అసలు ఈ కాలము దేవుడి పని కాలం అన్న సంగతే మనకి గుర్తుండటం లేదు. జాగ్రత్తగా గుర్తుండటం లేదు, తెలుసు. అక్కడ ఇందాకేమన్నాడు యేసుప్రభు? వేషధారులారా అంటే అర్థం ఏంటి? తెలిసినా తెలియనట్టు నటించేవాడినే ఏమంటారు? వేషధారి. లోకంలో సామెత ఉంటుంది, పడుకున్నోడిని లేపొచ్చట, పడుకున్నట్టుగా నటిస్తున్నోడిని లేపలేం. వాక్యం తెలియనోడికి చెప్పొచ్చు. ఇప్పుడు చెప్పండి, అన్నీ తెలిసి నేను చేయను అన్నవాడిని ఏం చేస్తాం? ఈ దొంగ నిద్ర పోతున్నాడు వీడు. వాళ్ళ గురించే రాశాడు ఆ పదం యేసుప్రభు. ఏమని? వేషధారులారా, కాలం నాదని తెలుసు, నేను ఇచ్చానని తెలుసు, నా పని కాలం అని తెలుసు, కానీ నీ పనిలోనే ఉంటావు తప్ప నా పనేమి చెయ్యని వేషధారి అన్నాడు. వేషధారి ఏమంటే నిజంగా ఆ పదం చాలా పెద్ద పదం తెలుసా? వేషధారి అంటే నువ్వు యాక్టింగ్ చేస్తున్నావురా నా దగ్గర అన్నాడు. చిన్న పదం అండి అది. ఎవరైనా మనుషులు మనల్ని చాలారని యాక్టింగ్ అన్నారనుకోండి, ఎంత బాధ వస్తుంది మనకి? బాధ వస్తుందా రాదా? ఏంటండి నన్ను ఎంత మాట అనేశారు? ఇప్పుడు ఆ మాట అంటున్నది ఎవరు మనల్ని? యేసుప్రభు. వేషధారి. కాలం నా కష్టమని తెలుసు, కాలాలు మారుస్తున్నది నేనని తెలుసు, తల్లి గర్భంలో ప్రతిదినము రాయించి నీకు ఇచ్చానని తెలుసు, అయినా నా పని చేయని వేషధారి అన్నట్టు. ఏమంటే ఇప్పుడు జాగ్రత్తగా ఉంటే కాలాన్ని ఏ దానికి ఖర్చు పెడితే వేషధారి అంటాడు తెలుసా యేసుప్రభు? దేనికి ఖర్చు పెడితే వేషధారి అంటాడు తెలుసా? లోక సంబంధమైన వాటికి మనం ఎప్పుడైతే కాలాన్ని ఖర్చు పెట్టేస్తున్నామో మనం అందరము కూడా దేవుని దృష్టికి ఎవరమో తెలుసా? వేషధారులమే. ఎందుకంటే ఈ కాలం ముగిసిన వెంటనే చేతులు కట్టుకుని నిలబడవలసింది ఎవరి ముందు చెప్పండి? మీరు ఎప్పుడైనా ఆలోచిస్తారా? నాకు భూమి మీద కాలం అయిపోయిందండి, ఇమీడియట్గా నాకు ఎవరు కనపడతారు? భూమి మీద నమ్మను దేవుడు అన్నాడు కూడా ఎవడు కనపడతాడు? కనపడతాడు. అక్కడ ఆడికి మారు మనసు వచ్చేద్ది. ఎవరు కనపడగానే మారు మనసు వచ్చేస్తే వెరీ గుడ్ మై సన్ మారిపోయేదా, మళ్ళీ అక్కడిని తప్పిస్తాను అంటాడా? మారవలసిన కాలం అయిపోయాక మారేవ కొడుకు ఎక్స్పైర్ అయిపోయింది అంటాడు. అంతే కదండి? ఎక్స్పైర్ అయిపోయిన మందు పనిచేస్తుందా? మందు అదే, కానీ కాలం అయిపోయింది, పనిచేస్తుందా? 15వ తారీఖు డేట్ ఉంది, 17వ తారీఖుని తాగండి. ముందు మందే, తర్వాత అదే మందు ఏమైపోద్ది? విషం అయిపోద్ది. కాలం దాటిందా విషం అయిపోద్ది. భూమి మీద నీ కాలం దాటిందా, దేవుని ప్రేమ భూమి మీద ఉండగా నీకు ప్రేమగానే ఉంటది. ఈ కాలం దాటింది అనుకోండి, ప్రేమ కాస్త ఎలా మారిపోతే తెలుసా? పగ. ఎందుకురా బ్రతకలేదు భూమి మీద నా కోసం? ఎందుకురా చేయలేదు భూమి మీద నా కోసం? ఎందుకు నా సన్నిధిలో ఉండలేదు? నువ్వు నా కొరకు జీవించలేదు? ఏమండి ఈ మధ్యకాలంలోనండి
మనుషులను చూస్తుంటేనండి, నిజంగా చెప్తున్నానండి, నేను చాలా భయపడుతున్నానండి. నా పిల్లల గురించి భయం వేస్తుంది, నెక్స్ట్ వచ్చే జనరేషన్ గురించి భయం వేస్తుందండి. ఎందుకు భయం వేస్తుందంటే, ఒకప్పుడు పిల్లలకండి లోకం తక్కువ తెలిసేదండి, తక్కువ తెలిసేది. ఇప్పుడు పిల్లలకి లోకమంతా సెల్ ఫోన్ రూపంలో చేతుల్లో ఉంటుంది. మీరు ఇప్పుడు పిల్లల్ని చూస్తున్నారో లేదో, ఒకప్పుడు పిల్లలు అమ్మతోనూ నాన్నతోనూ వెనకాల తిరిగి అమ్మ చెప్పేవి నాన్న చెప్పేవి వినేవారు. అమ్మ నుండి నాన్న నుండి మంచి చెడు నేర్చుకునేవారు. ఇప్పుడు పిల్లలు ఎవరైనా అమ్మ నాన్న వెనకాల తిరుగుతున్నారా? తిరగరు. దేని వెనకాల తిరుగుతారు చెప్పండి? సెల్ ఫోన్ వెనకాల తిరుగుతారు. ఎవరు నిన్న ఒక బుడ్డదండి ఇంతే ఉంది, ఒక వీడియో పెట్టింది. ఏమని వీడియో పెట్టిందంటే, ఇన్స్టాగ్రామ్ మేనేజ్మెంట్కి నాదొక విన్నపం అంటుంది. అది ఇంతే ఉంది. ఎవరి మేనేజ్మెంట్ చెప్తుంది? ఇన్స్టాగ్రామ్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ మేనేజ్మెంట్ వాళ్ళకు నాది ఒక విన్నపం అంటుంది. ఏంటమ్మా విన్నపం అంటే, మీరు రీల్స్ చేసి పెడుతున్నారు కదా, రీల్స్ ఇలా తిప్పడానికి దానికి వేలు నొప్పి వచ్చేస్తుందట. ఆ రీల్ దానికి అయ్యే వెళ్ళిపోయేటట్టుగా ప్లాన్ చేయండి మీరు అంటుంది. సరే, అలాగుంది సొసైటీ. రీళ్ళు వీడియో చూసిన తర్వాత ఇలా తిప్పితే కింద ఇంకోటి వస్తుంది కదండి, ఆ తిప్పడానికి దానికి వేలు నొప్పి వస్తుందట. నేను చూడగానే ఇంకోటి వచ్చేయాలి, చూడగానే ఇంకోటి, నా వేలు అలాగే ఉండాలా, అదే మారిపోవాలంటుంది. ఎంత సెల్ ఫోన్ పిచ్చోళ్ళు అయిపోయారు చెప్పండి ఇప్పుడు మీరు. వీళ్ళు ఏమైనా దేవుడి కోసం బతుకుతారండి? ఇప్పుడే సెల్ ఫోన్లో కూర్చున్నాడంటే ఇక దేవుడి కోసం బైబిల్ ఏం చదువుకుంటాడు? దేవుడి పనికి కాలం ఏమి ఇస్తాడు? దేవుడి కోసం బ్రతకాలని ఆశ ఏముంటుంది? నిజంగా చెప్తున్నాను, వచ్చే జనరేషన్ విషయంలో నేను చాలా భయపడుతున్నాను. బైబిల్ చదువుకుంటారా? పోనీ బైబిల్ ఏమైనా ఒక రోజు అరగంట చదువుకుంటే వచ్చేస్తుందా బైబిల్? రాదు కదండి. సంవత్సరాలు కఠోర దీక్ష చేయాలి కదండి. బైబిల్ చిన్నదా ఏమన్నా? ఎంత కాలం పెడితే వాక్యం అర్థమవుతుందండి. ఎంత స్ట్రెస్ అవ్వాలి, ఎంత కాలం పెట్టాలి బైబిల్ చదువుకోవడానికి. మా కాలంలో మాకు ఏమీ లేవు కనుక మేము బతికిపోయామేమో అనిపిస్తుంది. దేవుడికి స్తోత్రం అనిపిస్తుంది. మాకెక్కడే అండి సెల్ ఫోన్లు? మా చిన్నతనంలో మాకెక్కడే సెల్ ఫోన్లు? మేము ఎవరితోనే మాట్లాడుకోవాలి, ఏదన్నా ఫిజికల్ గేమ్ ఆడుకోవాలి, ఇంకా అలిసిపోతే వచ్చి బైబిల్ చదువుకోవాలి. ఇప్పుడు మనుషులను అలా ఖాళీగా వదిలిందా సెల్ ఫోను? వదలలేదండి. అసలే కాలాన్ని ఇవ్వని మనిషికి మిగిలిపోయిన కాలాన్ని సెల్ ఫోన్ ఎత్తిపోయింది ఇప్పుడు. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? వాడు పని చేసుకోవడానికి వెళ్ళాలి, లేదా చదువుకోవడానికి వెళ్ళాలి, ఇంటికి రాగానే మిగిలిన కాలాన్ని ఏది ఎత్తుకుపోయింది? సెల్ ఫోన్ ఎత్తుకుపోయింది. ఇంకీడు దేవుడి కోసం ఏం బతుకుతాడు? బైబిల్ ఏం చదువుకుంటాడు? భక్తులు ఏముంటాడు? ప్రార్థనలు ఏం చేస్తాడు? కాలాన్ని దేవుడికి ఏమిస్తాడు మీరు చెప్పండి? 24 గంటలు ఇంక ఏలు వేసుకుని దాన్ని తిప్పుతూనే ఉంటున్నాడు. అది ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, 2 బోర్ కొడితే ఇంకోటి యూట్యూబ్, అది కూడా బోర్ కొడితే వాట్సాప్లో మామ బాగున్నావరా అంటాడు. అవతడు మామ బావలో ఉంటారు. వీడికి చాటింగ్ అక్కడ అయిపోద్ది. ఇంకేంటండి కాలం? ఏదండి దేవుడికి కాలం ఇచ్చే వాళ్ళు ఎవరండి? వాడు యవ్వనంలో ఉండగానే సెల్ ఫోన్ అట్టు కూర్చున్నాడంటే ఇంక ముసలైపోయిన తర్వాత ఏం చేస్తాడు చెప్పండి దేవుడి కోసం? కాలం అంతా వృధాగా ఖర్చు చేస్తున్న వాళ్ళ గురించి ఒక మాట అంటున్నాడు దేవుడు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం చూడండి. రోమపత్రిక 13వ అధ్యాయం, ఏమండి 13వ అధ్యాయం 11వ వచనం. మరియు మీరు కాలమును ఎరిగి, కాలమును ఎరగండి. ఖర్చు అయిపోతుంది ఎరగండి. లాస్ అయిపోయి ఇప్పటికే 30 సంవత్సరాలు పోగొట్టేసుకున్నావు. ఎరగండి. మోషేకి 80 సంవత్సరాలు దేవుడు వస్తే బాధపడిపోతున్నాడు. కీర్తన రాశాడు, 90వ కీర్తన. ఎంత బాధపడిపోయాడు తెలుసండి? మా దినముల పరిమాణం ఎంత అనేది మాకు చెప్పు తండ్రి, నేర్పు తండ్రి. మా కాలం అయిపోతుంది తండ్రి. నేను 80 సంవత్సరాల వరకు నిన్ను తెలుసుకోలేకపోయింది తండ్రి. లేట్ అయిపోయింది తండ్రి. ప్లీజ్ తండ్రి, నేను ఎంతకాలం బతుకుతానో చెప్తే అంతకాలం నీలోనే ఉంటాను తండ్రి. ఎందుకంటే నాకు జీతం కావాలి కదా చచ్చిపోయిన తర్వాత. వేస్ట్ చేసుకున్నాను లోకంలో, తినడానికి, త్రాగడానికి, విద్యల కోసం, సంపాదన అనుకుని, పిల్లలు అనుకుని, షికారులు అనుకుని అయిపోయింది. 80 సంవత్సరాలు ముసలైపోయిన తర్వాత నీ పని చేసుకునే భాగ్యం వచ్చింది తండ్రి. ప్లీజ్ తండ్రి, కాలం ఎంతో చెప్పు తండ్రి, కాలం ఎంతో నేర్పు తండ్రి అంటున్నాడు. అదే మాట మనసులో పెట్టుకుని పౌలు గారు మాట్లాడుతున్నారు ఇక్కడ. ఇదిగో నువ్వు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకో. లోకంలో నిద్రపోతున్నావు ఎంతకాలం? తిండని, ఉద్యోగం అని, వ్యాపారాలని, సంపాదనని నిద్రపోయావు లోకంలో. మేలుకో. అది దేవుడి పని కాలం, మేలుకో. దేవుడికి ఇవ్వాల్సిన కాలం, మేలుకో. ఏమండి, కాలాన్ని దేవుడికి ఇవ్వకపోతే దేవుడు ఎంత బాధపడతాడో ఒక ఉదాహరణ చెప్తాను మీకు. భార్య భర్త ప్రేమగా ఉంటారండి.
ఎంత ప్రేమగా ఉంటారంటే ఇక సర్వం ఒకరి నుంచి ఒకరికి పంచుకుంటారు. కష్టాలు పంచుకుంటారు, బాధలు పంచుకుంటారు, వేదనలు పంచుకుంటారు, ఆప్యాయతను పంచుకుంటారు. భార్యకి ఏదైనా కష్టం వస్తే భర్తతోనే చెప్పుకుంటుంది. భర్తకి ఏదైనా శ్రమ వస్తే ఎవరితో పంచుకుంటాడు? భార్యతోనే పంచుకుంటాడు. ఇలాగే వీళ్ళిద్దరి మధ్యలో ఎంత బాండింగ్, చక్కగా కూర్చొని మాట్లాడుకొని, ఆయన ఈవిడికి టైం ఇవ్వాలి, ఈవిడ ఆయనకు టైం ఇవ్వాలి. ఇలా టైం ఇవ్వకుండా భర్త భార్యకి ఇవ్వాల్సిన టైంలో సెల్ ఫోన్ పట్టుకుని ఏం మాట్లాడటం లేదు. భార్యకి ఎలాగుంటుంది చెప్పండి? ఓ రోజు చూస్తుంది, రెండో రోజు చూస్తుంది, మూడో రోజు కిచెన్లో ఉన్న ఏదో గిన్నెట్టుకుని వస్తుంది. నెత్తి మీద దడేయమని ఒకటి వేసి, ఇంట్లో ఒక దాన్ని ఉన్నానని ఏమన్నా నీకు తెలుస్తుందా? పొద్దునే సాయంత్రం వరకు ఉద్యోగానికి పోతున్నావు, రాగానే ఏం పట్టుకుంటున్నావు? సెల్ ఫోన్ పట్టుకుని. నాకెప్పుడు ఇస్తావు టైము? అడుగుతుందా అడగదా? మీరు చెప్పండి. అడుగుతుంది. పిల్లలకి టైం ఇవ్వలేదనుకోండి, అడుగుతారా అడగరా? డాడీ నన్ను ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళి డాడీ, నన్ను మార్కెట్కి తీసుకెళ్ళి డాడీ, నన్ను షూలు కొనడానికి తీసుకెళ్ళి డాడీ, నాకు చెప్పులు కొనడానికి తీసుకెళ్ళి డాడీ అంటారు. నాకు టైం లేదు, నేను సెల్ ఫోన్లో బిజీ అన్నారు అనుకోండి పిల్లల్ని. వాళ్ళు అలుగుతారా అలగరా? అలుగుతారు. నువ్వు పిల్లలకి టైం ఇవ్వాలి, భార్యకి టైం ఇవ్వాలి. అప్పుడప్పుడు మీ అమ్మ నాన్నలు అలుగుతారు, ముసలాళ్ళు. పెళ్ళయి పిల్లం వచ్చిన తర్వాత నువ్వు కొంగుని కట్టేసుకుంది కదరా, మమ్మల్ని చూడడానికి రావట్లేదు కదా నువ్వు అంటారు. వాళ్ళకి టైం ఇవ్వకపోతే వాళ్ళు ఊరుకోరు. ఇప్పుడు వాళ్ళకి టైం ఇవ్వాలి, భార్యకి టైం ఇవ్వాలి, భర్తకి టైం ఇవ్వాలి. ఎవరికి టైం ఇవ్వకపోయినా ఊరుకోరు. మరి దేవుడికి టైం ఇవ్వకపోతే ఏమండ దేవుడు? అండ. మీకు అర్థమవుతుంది ఇప్పుడు పెయిన్, దేవుడు బాధ అర్థమవుతుందా? భార్య బాధ, భర్త బాధ, పిల్లల బాధ, తల్లిదండ్రుల బాధ. వాళ్ళ దగ్గర నువ్వు గడపటం లేదని వాళ్ళు బాధపడుతున్నారు కదా. మరి నువ్వు దేవుడి దగ్గర గడపకపోతే దేవుడు బాధపడ్డా? ఆలోచించు. మేము ఇలా సభలకు తిరుగుతుంటే పిల్లలు అప్పుడప్పుడు పాపం బెంగడేసుకుంటారు. వాళ్ళు బెంగెట్టేసుకుని ఒక్కొక్కసారి జ్వరం వచ్చేస్తుంది. నేను మొత్తం మీద బెంగను తీర్చడానికి ఏం చేస్తానంటే, లోకల్లో మీటింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు నా కార్లు వేసుకుని తిరుగుతాను 2-3 రోజులు ఆ మీటింగ్లకి. అప్పుడు నాతోనే గడిపితే డాడీ అనుకుంటే మళ్ళీ కాస్త ప్రేమ దక్కుతుంది. మళ్ళీ వాళ్ళ చదువుల్లో వాళ్ళు పడతారు. ఇది మీకు ఎందుకు చెప్పానంటే, నేను కనబడకపోతే మా పిల్ల బెంగెట్టుకుంటే, నువ్వు కనబడకపోతే దేవుడు బెంగ పెట్టుకుంటాడా లేదా నీ మీద? ఎంత ఇష్టం నువ్వంటే, ఎంత ప్రేమ నువ్వంటే. తల్లి గర్భంలో ఎంత ఇష్టంతో నీ దేహాన్ని చేశాడు, ఎంత ఇష్టంతో నీకు దినాలు రాశాడు. భూమి మీదకి వెళ్ళిన తర్వాత నువ్వు తినాలి అని ఎన్ని చేశాడు నీకు? నువ్వు తింటున్నవన్నీ ఆయన నీ మీద ప్రేమతో చేసినవు కదా. వేసవకాలం ఒక పండు వస్తుందండి. ఏ పండు? ఎలాగుంటుంది తింటుంటే? నిజంగా చెప్తున్నాడు, మామిడి పండు ఎలాగుంటే మామిడి పండుని చేసిన దేవుడు ఎలాగుంటాడు అనిపిస్తుంది. ఎవరైనా పిట్టమాసం పెట్టారని పిట్టమాసం తింటుంటే పిట్టమాసమే ఎలాగుంటే పిట్టని చేసిన ఆయన ఎలాగుంటాడు? ఆ రుచులు తింటున్నప్పుడు మనకి ఎవరు జ్ఞాపకం రావాలండి? దేవుడు కదండి. ఏదైనా టిఫిన్ తింటుంటే ఎవరు జ్ఞాపకం రావాలి? దేవుడు కదా. పొద్దున రాగానే అక్క డ్రై ఫ్రూట్స్ పెట్టింది, అందులో ఒక్కొక్కటో ఏరుకొని తింటుంటే ఒక్కొక్క టేస్ట్. అసలు ఇన్ని చేయాలన్న థాట్ ఎవరికి వచ్చింది? డ్రై ఫ్రూట్స్ చూసారా మీరు? మిక్స్డ్ ఇస్తారండి, అందులో ఎన్ని రకాలు ఉంటాయండి. అంజూర పండు ఉంటుంది, నల్ల ద్రాక్ష ఉంటుంది, జీడిపప్పు ఉంటుంది, బాదం ఉంటుంది, కొన్ని ఉంటాయి. వాటి పేర్లు నాకే తెలీదు. నాకు తెలియదు మిగతా వాటి పేర్లు. అన్ని ఎవరు చేశారు? దేవుడు కదా. నువ్వంటే అంత ఇష్టం కదా. ఎవడో మాట చెప్తాను, మన తల్లిదండ్రులు మనల్ని పెంచడానికి టైం పెట్టుకున్నారా లేదా? పిల్లల్ని పెంచటానికి తల్లి టైం పెట్టుకుందా లేదా? పెట్టుకుంది. ఎంత టైం పెట్టుకుందో తెలుసా? పిల్లోడు చిన్నగా ఉన్నప్పుడు ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతుంది తల్లి. వాడు నైట్ పడుకొనిస్తాడా తల్లిని? పడుకోనివ్వడండి, ఏడుస్తూ ఉంటాడు, ఎప్పుడు పాలు అడుగుతాడు. లెగిసాడిని అలా ఒళ్ళేసుకొని అలా కొనుపాట్లు పడుతూ ఉంటుంది. నాకు మ్యారేజ్ అయిన తర్వాత అర్థమైనండి కష్టాలన్నీ. అంతకుముందు తెలీదు. నేను ఉద్యోగానికి వెళ్ళొచ్చి కర్రెట్ నిద్రపోతాను, వీడు మధ్యలో వేసి పాలు ఇస్తా ఉండేది. ఏటమ్మా పడుకోలేదంటే అంటది. ఇప్పుడు అంతలాగా టైం పెట్టుకొని వాడి కోసం నిద్రలేని రాత్రులు కలిగి వాడిని పెంచింది. ఆడు పెద్ద అయిన తర్వాత మమ్మీ ఎవరు నువ్వు అన్నాడు అనుకోండి, లాగి చెంప మీద కొడుతుంది. ఇప్పుడు జాగ్రత్తగానండి. ఇప్పుడు తల్లి బిడ్డను పెంచుకోవడానికి టైం అని పెట్టుకున్నట్టుగానే పరలోకంలో ఉన్న దేవుడు మన కోసం టైం పెట్టుకున్నాడు. ఎప్పుడు పెట్టుకున్నాడు చెప్పండి? సృష్టి చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? 6 దినాలు. 7వ దినాన్ని ఏం తీసుకున్నాడు అంటే 6 రోజులు. అంటే అక్కడ 6 రోజులు కాదవి, కొన్ని వేల కోట్ల విశ్వదినాలు. ఎవరి కోసం పెట్టుకున్నాడు అంత టైము?
నీకు యాపిల్ బోల్ చేయడానికి, నీకు బత్తా బోల్ చేయడానికి, నీకు నారింజ బోల్ చేయడానికి, నీకు ఆకుకూరలు చేయడానికి, నీకు మాంసం చేయడానికి, నీకు నక్షత్రాలు చేయడానికి, నీకు సముద్రాలు తవ్వడానికి, నీకు సెలయేర్లు తవ్వడానికి, నీకు రంగులు చేయడానికి, నీకు వాసనలు చేయడానికి, నీకు ఆహార పదార్థాలు చేయడానికి ఆయన కొనకకుండా నిద్రకుండా కొన్ని వేల కోట్ల సంవత్సరాలు కష్టపడి ఇంత మంచి విశ్వాన్ని కట్టి ఆ విశ్వంలో నిన్ను పెట్టి మరలా నిన్ను పెట్టిన తర్వాత కొనకకుండా నిద్రపోకుండా నీ వైపే చూస్తూ ఉంటే ఏమన్నా ఎంత టైం ఇచ్చిన దేవుడికి, ఇంత టైం నిన్ను పెంచడానికి పెట్టుకున్న దేవుడికి నువ్వు టైం ఇవ్వకపోతే దేవుడికి బాధ ఉంటుందా లేదా మీరు చెప్పండి. మీకు అర్థమయ్యేటప్పుడు దేవుడు సేవకుడు మీరు ఆదివారం రండమ్మా అంటే చాలామంది ఎవడు రాకపోతే ఏమవుతుందండి అని అనుకుంటున్నారు. ఈయనకేమవదు. ఈయనకి ఒక ఆయన బాధ అర్థమైంది. ఎవరి బాధ? దేవుని బాధ. ఆయన సన్నిధిలో ఉండకపోతే ఆయనకి బాధ. ఏంటి నా కొడుకు రాలేదు నా దగ్గరికి, నా కూతురు పాట పాడేది ఈ వారం వచ్చి పాట పాడలేదేంటి, నా కూతురు వచ్చి నా కోసం తండ్రి అని పిలిచేది నా సన్నిధిలో, ఏటా స్వరం నాకు వినపడలేదేంటి? మన మాట మన పిల్లల మాట తల్లిదండ్రులకు వినపడకపోతే తల్లిదండ్రుల మనసు ఎలా ఉంటుంది? ఎంత బాధ కింద ఉంటుందండి. దగ్గరగా ఉన్న పిల్లలు రోజు పలకరించాలి, దూరంగా ఉన్నారనుకోండి పిల్లలు కనీసం రోజుకు ఒక్కసారైనా ఫోన్ చేయాలి. తల్లి ఊరుకుంటుందా ఫోన్ చేయకపోతే? మరి నువ్వు ప్రార్థన చేయకపోతే దేవుడికి ఎలాగుంటుంది? ఆలోచించారు ఎప్పుడైనా? నీకోసం ఎంత టైం పెట్టుకున్నాడు, నీకోసం ఎంత పెయిన్ బాధ అనుభవించాడు. ఆయనకి టైం ఏమని అంటారు ఏంటండి? నాకు ఏటో అర్థం అవుతుందండి. అసలు దేవుడు అర్థం అవ్వలేదా? నిజంగా చెప్తున్నాడండి, దేవుడి కష్టం, దేవుడి ప్రేమ అర్థమైనడండి. దేవుడి సన్నిధికి రాకుండా ఇంట్లో ఉండలేడండి, నలిగిపోద్దాడు మనసు. నేను వెళ్ళట్లేదేంటి దేవుడి సన్నిధికి, నేను ఇంట్లో ఉండిపోయానేంటి, అక్కడ అందరూ ప్రార్థన చేస్తున్నారు, అక్కడికి మా తండ్రి వచ్చాడు అంతేనా? ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు చెప్పండి? నీ తండ్రి, నీ దేవుడు ఉన్నాడు ఈరోజు ఇక్కడ. మరి దేవుడు ఎక్కడ ఉంటావు? నువ్వు ఇంట్లో ఎక్కడ ఉంటావు? ఉండకూడదు కదా అలాగా. మీ నాన్న వచ్చాడు కదా సభలకు, నువ్వు రాకపోతే ఎలాగా? ఆయన మాటలు వినపడుతున్నాయి, ఆయన పాటలు వినపడుతుంది. ఇది ఆయన సన్నిధి, ఆయన దగ్గర నువ్వు లేకపోతే ఎలాగా? మీకు అర్థమవుతుందా? కాలాన్ని ఇవ్వకపోతే దేవుడు ఎందుకు బాధపడుతున్నాడు? అందుకే అంటున్నాడు, మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చెయ్యండి. ఏం చేయకూడదో చెప్తాడు, కింద చదువుదాం, చదవండి ఇంకా. మన విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగల సమీపముగా ఉన్నది కనుక మనము లోకంలో ఒకప్పుడు చేశాం కదా పాపపు క్రియలు, అంధకార సంబంధమైన క్రియలను విసర్జించి తేజ సంబంధమైన చూసారా ఏమి ధరించుకోవాలి. ఇప్పుడు నువ్వు యుద్ధోపకరణాలు ఏం చేయాలి? ధరించుకోవాలి. ఏంటి యుద్ధోపకరణాలు? యుద్ధం చేసే మన ఉపకరణాలు, ఆయుధాలు ఏంటంటే విశ్వాసము, సత్యము. తెలుసు కదా, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంటాయి. డాలు విశ్వాసం అనే డాలు, సత్యవాక్యం అనే ఆత్మీయ ఖడ్గం. ఇవన్నీ నువ్వు ధరించుకునే టైం ఇది, ఇవన్నీ నువ్వు సంపాదించుకునే టైం ఇది. లోకంలో తింటాను త్రాగుతానని అక్కడ తిరుగుతున్నా పెట్టి నువ్వు వాక్యం నేర్చుకుని ఇవన్నీ సంపాదించుకునే టైంలో, కాలాన్ని దేవుడికి ఇవ్వాల్సిన టైంలో, ఇవన్నీ సంపాదించుకుని యుద్ధానికి వెళ్ళాల్సిన టైంలో, ఎవడి పాకిస్తాన్ ఇండియాకి యుద్ధం వచ్చింది, యుద్ధం చేయాలంటే ట్రైనింగ్ ఎప్పుడు ఇస్తారు వాడికి? ఎప్పుడు ఇస్తారు? ముందే ట్రైనింగ్ చేసి యుద్ధానికి పంపుతారు. డైరెక్ట్గా యుద్ధంలోకి పంపితే అవతలోడు వేసేస్తాడు వీడి మధ్యలో. మన దేవుడు పక్షాన అపవాదితో యుద్ధం చేయాలి అంటే ముందు యుద్ధం ఎలా చేయాలో ఇక్కడ కూర్చొని ఏం చేయాలి? నేర్చుకోనాకే రానంటే ఇంక యుద్ధం ఎప్పుడు చేస్తారు చెప్పండి? అందుకే చాలా మందికి యుద్ధం ఎలా చేయాలి తెలియక ఆడికి దొరికిపోయి ఆడి వల్ల చిక్కుకుని ఎడుతూ ఉంటారు. ఇక మమ్మల్ని సాతాను శోధిస్తున్నాడండి, ఎందుకు శోధిస్తున్నాడు? ఆడితో ఫైటింగ్ చేసి యుద్ధోపకరణాలు నీ దగ్గర లేవు, అవి మేము ఇస్తాం రండి వాక్యం నేర్చుకోండి, వస్తావా? రావు. మీకు అర్థమవుతుందా మనం ఎక్కడ దొరికిపోతున్నాం సైతానికి? ఏమంటే నేను చాలా బాగా వాక్యాన్ని ఆలోచించాను. అపవాదికి మనం దొరికిపోతున్నామంటే వాడి బలం కాదు, మన బలహీనత అంటాను నేను. ఎందుకంటే వాడిని ఎదిరించడానికి అవసరమైన ఆయుధాలను దేవుడు మనకిచ్చాడు. మనం ఏం చేస్తున్నాం? ఆయుధాలు సంపాదించటం లేదు. విశ్వాసం అనే డాలు పట్టుకోరా, ఆడు నిన్ను ఏమైనా ఒక దెబ్బ కొట్టినా డాల్ అడ్డుగా ఉంటుంది, అది నీకు తగలదు. విశ్వాసం అనే డాలు సంపాదించంటే మనకి విశ్వాసమా? ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ వచ్చి ఇక్కడ పడాలంటే పడుతుంది అన్నాడు. అంటే ఆ మాట ప్రకారం మనకి ఎంత కూడా లేదు.
ఆవగింజ సైజ్ ఎంత చెప్పాలి నాకు? ఇంత ఉంటుందా? ఇప్పుడు ఆవగింజ అంత ఉంటేనే అంత పెద్ద కార్యం జరిగితే, మామిడికాయ అంత ఉంటే, లేదా పుచ్చకాయ అంత ఉంటే, గుమ్మడికాయ అంత ఉంటే విశ్వాసం. అసలు నీ జీవితం ఏంటి అనుకున్నావు? గుమ్మడికాయ అంత విశ్వాసం కనుక నీకు ఉంటే నిన్ను బట్టి కొన్ని వేల మంది మారిపోతారు తెలుసా. మన విశ్వాసం వేల మందిని మారుస్తుంది. మనకి దేవుడి పైన ఉన్న నమ్మకం అనేక మందిని దేవుళ్ళు నమ్మకంగా నిలబడుతుంది. మనమే పడుతూ లేస్తుంటే మనల్ని బట్టి ఎవడని నిలబడతాడు. మీకు అర్థమవుతుందా? కనుక దేవుని పిల్లలారా, ఈ కాలము విశ్వాసాన్ని సంపాదించే కాలం, యుద్ధోపకరణములు సంపాదించే కాలం. వృధా చేసుకోకండి. ప్రార్థనలు ఉంటే వచ్చేయండి, సెమినార్లు ఉంటే వచ్చేయండి, మీటింగ్లు ఉంటే వెళ్ళిపోండి. ఎవరి వాక్యం చెప్తారో నేర్చుకోండి, సత్యవాక్యం. చివరి మాట ఒకటి చూపిస్తాను. టైటిల్ ఏంటి చెప్పండి? దేవుడు చెప్పిన క్షణము విలువ. నువ్వు కాలాన్నంతా నా కోసం వాడు, నా పనిలో వాడు, నా వాక్యం నేర్చుకోవడానికి వాడు, యుద్ధోపకరణాలకు వాడు అంటే మనుషులు కాలాన్ని దేనికి వాడుతున్నారో తెలుసా? అది చూపించి ముగిస్తాను. యోబు గ్రంథానికి రండి, 7వ అధ్యాయానికి రండి. యోబు గ్రంథం 7వ అధ్యాయం 11 నుంచి చదువుదామే. యోబు గ్రంథం 7వ అధ్యాయం 11 నుంచి, క్షమించండి 21:7 అండి. యోబు గ్రంథం 21వ అధ్యాయం ముందు 7వ వచనం చదువుదాం. అంటే అది ఎవరి గురించి చెప్తున్నాడో అర్థం కావడానికి 7వ వచనం. యోబు గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం. భక్తిహీనులు ఎలా బ్రతుకుతురు? ఏమంటే భక్తిహీనులు ఎలా బతుకుతారు అంటే ఈ సబ్జెక్ట్ ఎవరి గురించి ఎత్తుకున్నాడు ఇప్పుడు? భక్తిహీనుల గురించి. భక్తిహీనులు అంటే ఎవరు? నేను చివరిసారి చెప్పినట్టుగా గుర్తు నాకు. భక్తిహీనులు అంటే దేవుణ్ణి నమ్మునోడా నమ్మనోడా? ఆలోచించి ఆన్సర్ చెప్పండి. భక్తిహీనుడు అంటే నమ్మినవాడా నమ్మనివాడా? నమ్మినవాడే. రక్తహీనత అంటే అర్థం ఏంటి చెప్పాలా? రక్తము తగ్గినవాడు. ఉంది కానీ 6 లీటర్లు లేదు, 5 6 ఉండాలి, లేదు 3 లీటర్లే ఉంది. అప్పుడు ఏమంటారు? రక్తహీనత. ఇప్పుడు భక్తిహీనుడు అంటే ఎవరు? అన్నీ తెలుసు, ఏమి చేయనుడు అనమాట. వాక్యం అంతా తెలుసు, దేవుడు పుట్టించాడని తెలుసు, దేవుడి దగ్గరికి వెళ్ళాలని తెలుసు, దేవుడి కోసం బ్రతకాలని తెలుసు, దేవుడి కోసం ఇవ్వాలని తెలుసు, అన్నీ తెలిసిన ఇందాక యేసుప్రభు అంటున్నాడు కదా, వేషధారి అన్నాడు కదా, ఇదే అనమాట ఇల్లు. ఈ భక్తిహీనులు అంటే దేవుడు కోరుకున్నంత భక్తి లేదు. మరి ఈ భక్తిహీనులు చేసే పనులు ఏంటో తెలుసా? 11వ వచనం చదవండి. అక్కడ 11వ వచనం. వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుతారు. అది ఈ భక్తిహీనులు చేసే పనులేంటి? వాళ్ళ పిల్లలని మందలు మందలుగా ఎక్కడికి పంపుతారట? బయటికి అంటే లోకంలోనికి పంపుతారు. పిల్లల్ని ఎవరికి ఇస్తారు? లోకానికి ఇస్తారు. నారాయణయుడు గేట్లు ఓపెన్ చేశాడు అనుకో, నారాయణ కాలేజీ, పిల్లలు ఎలాగొస్తారు బయటికి? చైతన్య ఓపెన్ చేస్తే మందలు మందలుగా, సండే స్కూల్ ఓపెన్ చేస్తే వస్తారా? మందలుగా సండే స్కూల్ బయటకు వస్తారా? అలా చేయొద్దండి. ఆ సండే స్కూల్ అలా కొంచెం పేరెంట్స్ రారు కదా. మీకు అర్థమవుతుందా? వీళ్ళకి ధ్యాసంతో దేని మీదట లోకం. రే నువ్వు ఐటీ, IIIT, బీటెక్, ఎంటెక్ అన్ని టెక్కలు చేసి నువ్వు అటు నుంచి అటు వచ్చాయి. ఎక్కడికి? పాతాళానికి. నేను ఇటు నుంచి ఇటు వచ్చేస్తాను, ఇద్దరం అక్కడ కలుసుకుందాం. ఎక్కడ? ఏమంటే పిల్లల్ని ఇచ్చింది లోకం కోసం పెంచడానికే దేవుడి కోసం పెంచడానికి? మీరు చెప్పండి. దేవుడి కోసం పెంచడానికి కదండి. అమ్రాము, యోకేబేదు ఎవరి తల్లిదండ్రులు చెప్పండి? వీళ్ళు మోషే తల్లిదండ్రుల పేర్లు. ఏం పేరు? అమ్రాము, యోకేబేదు. వాళ్ళకి 3 పిల్లలండి, అహరోను, మోషే, మిర్యాము. ముగ్గురిని ఏం చేశారు తెలుసా? వాళ్ళు సేవకులను చేశారు. మోషే నాయకుడు, సేవకుడు, అహరోను యాజకుడు, మిర్యాము ప్రవక్తి. ఎలాగుంది ఫ్యామిలీ? ఎలాగుంది? వీళ్ళు ఏం చేస్తారట? భక్తులు మందలు మందలుగా తమ పిల్లల్ని ఎక్కడికి పంపుతారట? బయటికి, లోకంలోనికి పంపుదురు. వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, పిల్లలు మందలు మందలుగా లోకంలోనికి పంపుదురు, బయటికి పంపుదురు. వారు
వారి పిల్లలు వారి పిల్లలు వారి పిల్లలు మెసేజ్లు చెప్పుదురు అనుందా? వారి పిల్లలు పాటలు పాడుదురు అనుందా? ఏం చేస్తారట చెప్పండి? అమ్మ నాయన బుర్ర వేడెక్కిపోయింది ఆ పదానికి నాకు. పిల్లలు యాక్టింగ్ నేర్చుకుంటారట. ఎక్కడ? లోకంలోకి పంపినోడు యాక్టింగ్ నేర్చుకుంటాడు. బయటేమో బూతులాడుతాడు, ఇంటికి రాగానే మమ్మీ అంటాడు. ఈ ఇంగ్లీష్లో మమ్మీ అనగానే మా ఓడు ఇంగ్లీష్ మీడియం అంటది. ఆడు యాక్టింగ్ చేస్తున్నాడు నీ దగ్గర. బయట సిగరెట్లు తాగుతాడు, ఇంటికి మాత్రం కరుణామయుడిలాగా వస్తాడు. పిల్లలు చేసే యాక్టింగ్ మామూలు కూడా దండి, మీకు తెలీదు. చూస్తున్నాం మనం కల్లారా. మేము చాలామంది పిల్లలు వాళ్ళ పిల్లల జీవితాలు మాకు చెప్తుంటే భయం వేస్తుంది, వాడు ఏమైపోతాడో ఫ్యూచర్లోనని. ఎంత యాక్టింగ్ చేస్తారో తెలుసండి పిల్లలు. నటన. పిల్లలు ఏమి నేర్చుకుంటున్నారు? నటన. అదే దేవుళ్ళో ఉంటే అబద్ధాలు ఆడతాడా? అమ్మనాళ్ళని మోసం చేస్తాడా? అమ్మనాళ్ళకి అబద్ధాలు చెప్తాడా? చెప్పండి. యాక్టింగ్ ఉంటుందా దేవుళ్ళు ఉన్నోడికి? ఉండదండి. బాలుడండి సమూయేలు, పాలు ఇడిచేటట్టు. అప్పుడే పాలు ఇడిచిన సమయంలో అట్టుకెళ్ళి అక్కడ అలాగా మందిరంలో ఆవిడ వదలగానే హన్నా, నాకు అసలు మతిపోయింది ఏంటంటే 3వ సంవత్సరం పిల్లలు 4 అంతే కదండి, పాలు అప్పుడే కదా వదిలేస్తారు. 3వ సంవత్సరం 4వ సంవత్సరం అనుకుందాం. పాలు ఇడిచిన గుళ్ళో వదిలేసి అమ్మ వచ్చేస్తుంటే బాలుడు ఏమనాలి? అమ్మా నేను ఉండలేనమ్మా, నేను వచ్చేస్తాను అనాలి. సమూయేలు ఏం చేశాడు తెలుసా? అక్కడనే మోకాళ్ళు వేసి దేవుడికి మొక్కాడట. ఏం పిల్లోడండి! ఇప్పుడు యాక్టింగ్ నేర్చుకున్నాడా, భక్తి నేర్చుకున్నాడా? భక్తి. ఈ లోకంలోనికి పంపిన పిల్లలు యాక్టింగ్ నేర్చుకుంటారా, భక్తి నేర్చుకుంటారా? యాక్టింగ్. ఇప్పుడు అమ్మ నాన్న దేవుడిలో వీళ్ళు పెద్ద యాక్టర్లు. ఎందుకు? యేసుప్రభు ఇచ్చాడు సర్టిఫికేట్. ఏమని? వేషధారులారా అంటే వీళ్ళే యాక్టర్లు. మరి యాక్టర్లు గడుపుని ఎవరు పడతారు? సరిపోయిందా? ఒరే మేము ఏదోలాగా మాకు చిన్నతనంలో మాకు తెలియదురా, చిన్నతనంలో వాక్యం నేర్చుకోవాలని, యవ్వనంలోకి వచ్చేసరికి దేవుడు సేవ చేయాలని మా తరంలో మాకు ఎవరో చెప్పలేదురా. ఇప్పుడు మాకు అర్థమైందిరా. ప్లీజ్ రా, లోకం వద్దురా, నీకు ప్రభులో బ్రతకరా, వాక్యం నేర్చుకోరా, నువ్వు సేవకుడు అవ్వాలరా, ఆత్మలు రక్షించాలరా. ఏ తల్లి ఏ తండ్రి కొడుకును కూర్చోబెట్టుకుని చెప్తుంది చెప్పండి? చెప్తున్నారండి? ఇప్పుడు వీళ్ళ గతి ఏంటో తెలుసా? 11వ వచనం చదివారు కదా, 12 చదవండి. పిల్లలేమో యాక్టింగ్ చేస్తున్నారు. 12వ వచనంలో వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. తంబుర స్వరమండంలో పెట్టుకుని వాయించుదురు, సానిక నాదము విని సంతోషించుదురు, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. జాగ్రత్తగా వినాలి. దినములు అన్న దగ్గర ఇలా రౌండ్ వేసుకోండి. అక్కడ వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. కానీ ఈ దినాలు దేనికోసం ఇచ్చాడని యోబు 7:1 చదువుకున్నాం మనం. వాళ్ళ దినములు కూలివాని దినములు వంటివి కావా. నరుని కాలము దేవుని యుద్ధ కాలము కాదా. అంటే దేవుడి కోసం యుద్ధం చేయవలసిన వాడు, దేవుడి కోసం పని చేయవలసిన వాడు, దేవుడి కోసం పిల్లల్ని పెంచవలసిన వాడు, దేవుడి వాక్యాన్ని నేర్చుకోవలసిన వాడు, దేవుడు యుద్ధోపకరణాలు సంపాదించవలసిన వాడు, ఆ దినములలో ఆ కాలములలో వాడు ఏం చేస్తున్నాడట? తంబురా, స్వరమండలం, సితారా. మీకు అర్థమైందో లేదో, మ్యూజిక్ నైట్ల చుట్టూ తిరుగుతున్నాడు, పబ్బుల చుట్టూ తిరుగుతున్నాడు, విందులు అంటున్నాడు, వినోదాలు అంటున్నాడు, డీజేలు అంటున్నాడు, డాన్సులు అంటున్నాడు. సానిక నాదము విని సంతోషిస్తున్నారట, గంతులు వేస్తున్నారట. మీకు అర్థమైందో లేదో, జీవితకాలం అంతా తినడానికి, త్రాగడానికి, సంతోషించడానికి అన్నట్టుగా బతికేస్తున్నారట. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు. ఏమన్నా మాట్లాడగనా? దేవుడు కొరకు కాకుండా బయట బ్రతికేవాడు క్షేమంగా ఉంటాడు. మనమేమనుకుంటాం, ఇదేంటిది గంగాధర ఊళ్ళో ఉంటే బాగుంటాడు అన్నాం, ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, ఆడేమో గుడికే రాడు, మేళ్ళ మీద మేళ్ళలు కడుతున్నాడు అని మనం అనుకుంటాం. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఒరే నువ్వు ఇప్పుడు సుఖపడుతున్నావు కదా, సుఖపడు బాబు, శ్రేయస్సుకుండ్రా, బాగుండ్రా, మేడలు కట్టుకోరా, మిద్దులు కట్టుకోరా. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత కాలిపోవడానికి రెడీ అవ్వాలి కదా. అందుకే చిన్న కాలం వదిలేసాడు. ఎంజాయ్ చేయి, పార్టీలకు వెళ్తావా వెళ్ళు, వినోదాలకు వెళ్తావా వెళ్ళు, సంపాదనలో మునిగిపోతావా మునుగు, వస్తావు ఒక రోజు నా ముందు నిలబడతావు. ఎప్పుడు? చచ్చిపోయిన తర్వాత పిల్ల కట్టుకుని వెళ్ళి వేస్తాను. ఎక్కడ? నరకంలో. ఈడు సుఖపడింది 60-70 సంవత్సరాలు, పాతాళంలో కాలేది అనంతకాలం, యుగయుగాలు. మనమేమో భూమి మీద దేవుడి కొరకు శ్రమ పడేది చిన్న కాలం, సుఖపడేది అనంతకాలం. ఎవరు బుద్ధిమంతులు, ఎవరు తెలివైన వాళ్ళు చెప్పండి?
ఇక్కడ కష్టపడుతున్న మనమే బుద్ధిమంతులు తెలియదు. కానీ మన మనసు అప్పుడప్పుడు ఆడి మీదకి లాగుతుంది. లాగనివ్వకండి. ఆడు కాలిపోవడానికి ఇక్కడ సుఖపడుతున్నాడు, నువ్వు అక్కడ సుఖపడడానికి ఇక్కడ కాలిపోతున్నావు, కష్టపడుతున్నావు దేవుడి కోసం. ఎప్పుడు మనసు అట్టి వెళ్ళనివ్వకండి, ఎటు లోకస్తుల వైపు వెళ్ళనివ్వకండి. వారు శ్రేయస్సు కలిగి తమ దినాలు గడుపుతారు, నువ్వేమో కష్టకాలంతో గడుపుతావు. నువ్వేమనుకుంటావు, దేవుడు నమ్మాను కదా, నాకేంటి కష్టాలంటే. కష్టపడితే జీతం పరలోకం జీతం వస్తుంది. జీతం కోసం మనం కష్టపడుతున్నాం, ఆడు నరకంలో కాలిపోవడానికి అక్కడ సుఖపడుతున్నాడు. ఆడిని ఎందుకు చూస్తున్నావు నువ్వు? చాలా మందికి డిఫరెన్స్ తెలీదు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళానికి ఎంతసేపులో గెంటెత్తడట. ఈ సుఖపడిని ఎంతకాలం అట భూమి మీద? దినాలు 60 ఏళ్ళు 70 ఏళ్ళు. వచ్చిన రోజులన్నీ శ్రేయస్సు కలిగి డ్యాన్స్లు వేసారట, విందులకు వెళ్ళారట, వినోదాలకు వెళ్ళారట, పార్టీలు చేసుకున్నారట, తిట్టారట, కొట్టారట, ఫైటింగ్లు ఆడారట, సినిమా హాల్లో తిరిగారట. శ్రేయస్సు కలిగి దినాలన్నీ గడిపేశారట. చూశాడు 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 చూశాడు, బాబు వెళ్ళిపో బాబు అన్నాడు. పంపించడానికి ఎంతసేపులో పంపించాడు? అదిటండి అది. ఒక్క క్షణంలో ఎందుకు పంపించాడు చెప్పాలా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నేను ఆలోచించాను. భూమి మీద సంవత్సరాలు వదిలేశాడు, దినాలు వదిలేశాడు. ఇంకా పాపం పండినప్పుడు ఎంతసేపులో పంపించేశాడు ఎక్కడి నుంచి? ఎందుకు పంపించేశాడు? మార్చడానికి సభలు పెట్టాడు, సభలకు వచ్చాడు, వాక్యం విన్నాడు, వీళ్ళు అలాగే చెప్తారు అనుకుని వెళ్ళిపోయాడు. మరలా ఇంకో ప్రయత్నం చేశాడు, ఇంకో సభ పెట్టాడు, మళ్ళా రప్పించాడు, ఇంకొకరిని ప్రేరేపించాడు, ఇంకో సభ పెట్టాడు, సహోదరుడితో చెప్పించాడు, సేవకుడితో చెప్పించాడు, బైబిల్ ద్వారా చెప్పించాడు, పరిస్థితుల ద్వారా చెప్పించాడు. ఎన్ని చెప్పినా వినలేదు 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 వినలేదు. చేశాడు, ప్రయత్నాలు చేశాడు, మార్చడానికి చేశాడు. విసిగిపోయి ఇక నా కళ్ళ ముందు నువ్వు ఉండడానికి కుదరదు. ఇది అర్థమవుతుంది. ఉదాహరణ చెప్తాను మీకు. కష్టపడి కొడుకుని పెంచారు అమ్మ నాన్నలో. కష్టపడి ఉద్యోగం చేస్తాడు, మమ్మల్ని సుఖపెడతాడు, మమ్మల్ని ఆనందంగా ఉంచుతాడు అనుకున్న టైంలో ఉద్యోగం తెస్తానని బయటికి వెళ్ళినాడు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చాడు. ఏమంటారు చెప్పాడు అమ్మ నాన్నలు? ఒక్క క్షణం మా కళ్ళ ముందు ఉన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు, గెట్ అవుట్ ఇంట్లోంచి అంటారా అనరా? ఎందుకన్నారు చెప్పాలి? ఏదో చేస్తాడు అనుకుంటే వీడు మరేదో చేసి, అరే మేము చచ్చిపోయాం అనుకున్నావా? పెళ్ళి మేము చెయ్యమా? మాకు చెప్పకుండా ఎందుకురా పెళ్లి చేసుకున్నావు? అంత దిగజార్చేవిడ్రా మమ్మల్ని. మా కళ్ళ ముందు ఇక్కడ ఉండడానికి కుదరదు. దేవుడు కూడా అంతే. మామిడి పొట్టు పెట్టి ప్రేమించాడు, వాక్యం పెట్టి ప్రేమించాడు, సంఘం ఇచ్చి ప్రేమించాడు, సభలిచ్చి ప్రేమించాడు, బైబిల్ ఇచ్చి ప్రేమించాడు, ప్రసంగాలు ఇచ్చి ప్రేమించాడు, వాట్సాప్లో ప్రసంగాలు పంపాడు, యూట్యూబ్లో ప్రసంగాలు పంపాడు. ఎన్ని విన్నా మారను అంటే నువ్వు ఇక ఒక్క క్షణం నా కళ్ళ ముందు ఉండడానికి వెళ్ళలేదు. పాతాళానికి ఎంతసేపట్లో వెళ్ళిపోతాం? ఒక్క క్షణంలో. పార్టీకి వెళ్ళడానికి ఎన్ని రోజులు వెళ్తాం? ఆంధ్రాలో పెళ్లి చెప్పారంటే ఎన్ని రోజులు పడుతుంది వెళ్ళి రావడానికి మీకు? వారం రోజులకి పెళ్ళికి వెళ్ళావు, పాతాళానికి ఎంతసేపట్లో వెళ్తావు? వారం రోజులు పడుతుందా? 3 రోజులు పడుతుందా? ఇంకో విషయం చెప్పనండి. భూమి మీద ఉండగా ఎదురుకుండా అన్నయ్య ఉంటాడు, తమ్ముడు ఉంటాడు, అక్క ఉంటుంది, పాస్టర్ గారు ఉంటారు, సంఘం ఉంటుంది, చర్చ్ ఉంటుంది, బైబిల్ ఉంటుంది. ఇవన్నీ కళ్ళ ముందు కనపడతాయండి. ఎక్కడ? భూమి మీద ఉండగా. ఒక్క క్షణంలో పాతాళానికి వెళ్ళిపోగానే ఏం కనపడతాయి చెప్పాలా? ఈ పక్కోడు ఏడుతూ ఉంటాడు, ఆ పక్కోడు ఏడుతూ ఉంటాడు. ఆడుతో మాట్లాడతామని లోపు మన శల్లి ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది. ఏముంది చెప్పండి పాతాళంలో? ఏముండదు. హాయిగా కాలు మీద కాలు వేసుకొని చాలా మంది ఏమంటే ప్రార్థనలు ఉన్నాయంటే వీడు కాలు మీద కాలు వేసుకొని కాళ్ళు లూపుకుంటా కాఫీ తాగుతూ టీవీ చూస్తాడు ఇంట్లో కూర్చొని. ఎక్కడికి రాకుండా, ప్రార్థన రాకుండా. ఇప్పుడు దేవుడికి ఎలాగుంది అని చూస్తుంటే ఒళ్ళు మండిపోయి రారా నీ సంగతి చూస్తాను. ఎక్కడ వస్తావుగా, నేనేంటో చూపిస్తాను. ఇక్కడ కాళ్ళు ఊపుకుంటూ టీ తాగుతావా ప్రార్థనకి రాకుండా? ప్రార్థన పెడతానంటే పెళ్ళికి పోతావా? ప్రార్థనకి పెడతానంటే పనికి పోతావా? రోజు పోతున్నావుగా పనికి, రోజు ప్రార్థన ఉంటుందా? రోజు సభలు ఉంటాయా? నీ సంగతి చెప్తాను రా అంటున్నాడు. ఎక్కడికి? ఆ పాతాళానికి గెంటేయడానికి కూడా ఎంత టైం తీసుకున్నాడట? ఒక్క సెకండ్. టైం అయిపోయిన తర్వాత నేను కట్టుకున్న నా ప్రేమ సామ్రాజ్యం నా భూమి మీద నువ్వు ఒక్క క్షణం కూడా ఉండడానికి బాబా నాకు భయం వేసింది. అది
అంటే మన జీవితం తారుమారైపోవడానికి ఎంత టైం పడుతుంది? ఎంత టైం పడుతుంది? క్షణం. నా చిన్నతనంలో ఒక సామెత చెప్పేవారు, వాళ్ళు బండ్లు అవుతాయట. అవుతాయండి? అవుతాయా? నాకు తెలియదు, కానీ జీవితం మాత్రం సుఖాన్నున్న జీవితం తప్పని అగ్గిలో పడి కాలిపోవడానికి ఎంతసేపు పడుతుంది? క్షణానికి విలువ ఉందా? ఎంత విలువ ఉంది? హ్యాపీగా ఉన్న జీవితం అగ్గిలో పడి కాలిపోయేంత విలువ ఉంది. దేనికి? ఒక్క క్షణానికి. భూమి మీద ఉన్నంత దినాలన్నీ భరించాడు. ఎంత భరించినా నువ్వు మారను అంటే ఒక్క క్షణంలో ఎక్కడ పంపిస్తాడు? ఇప్పుడు చెప్పండి, క్షణానికి విలువ ఉందా? ఎంత విలువ ఉంది? యుగయుగాలు 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 అగ్గిలో కాలిపోయేంత విలువ ఉంది. దేనికి? క్షణానికి. మారడానికి ఎంతసేపు పడుతుంది చెప్పండి మనకి? మారడానికి ఎంతసేపు పడుతుంది? చిన్నప్పటి నుంచి ప్రసంగాలు వినగా 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 30 ఏళ్ళు వచ్చిన తర్వాత బాప్తీసం తీసుకుంటారు కొంతమంది. అంటే అతను మారడానికి ఎంత పట్టింది? 30 ఏళ్ళు. పాతాళానికి వెళ్ళిపోవడానికి ఎంతసేపు పడుతుంది? సరే, కాలము చాలా విలువైంది. పని కాలాన్ని దేవుడి కొరకే ఇవ్వండి. ప్రార్థన చేసుకుందాం.